హలో అబ్బాయిలు, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ఈ వీడియో కొత్త సంవత్సరంలో ఉత్తమమైనది. ముందుగా వినడానికి అబ్బాయిలు సూట్ కేస్ కిల్లర్ రైటర్ త్వరలో ప్రీక్వెల్ కూడా రాస్తున్నాడు. ఏడ్చే ముందు కథ ఇది. మీరు సూట్ కేస్ కిల్లర్ కథను కూడా వినవచ్చు. కానీ ఫ్రెండ్స్, దీనికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు చిరాగ్ జిందాల్ కథలోకి వెళ్దాం. దేవ్ మరియు కరణ్తో కలిసి లోపలికి వెళ్లడం ప్రారంభిస్తుంది. అతను వెళ్లిన వెంటనే అతను ఆ గదిని చూస్తాడు. తీసుకురాబడింది తప్ప చాలా మురికిగా ఉంది. కబీర్ షెకావత్ పక్కనే ఉన్న ఆ కుర్చీ చిరాగ్ జిందాల్ చేరుకోగానే ఉంచబడ్డాడు. కబీర్ షెకావత్తో, సార్ కనీసం ఒక్కరైనా చెప్పండి. కబీర్ షెకావత్, మిమ్మల్ని అభిమానించడం చాలా వేడిగా ఉంది. ఇక్కడ వేడి వాతావరణం ఏర్పడిందని అంటున్నారు, తద్వారా మీరు మీ నోరు స్వేచ్ఛగా తెరవగలరు. చింతించకండి అని చిరాగ్ జిందాల్ చెప్పారు. ఇప్పుడు మీరు ఏది అడిగినా నేను సమాధానం ఇస్తాను. కబీర్ షెకావత్ కూడా సరిగ్గానే చెప్పారు. మిమ్మల్ని వ్యతిరేకించకుండా మేమెందుకు ఇలా చేయాలి? మీరు చిరాగ్ జిందాల్ చెబుతున్నది నిజం అని అనిపిస్తుంది. ఏమీ లేని నాశనమైన మనిషి అని చెప్పింది లేదు. అతను ఎందుకు అబద్ధం చెబుతాడు? నా దగ్గర పొదుపు చేయడానికి కూడా ఏమీ లేదు కబీర్. అబద్ధం అనే ప్రశ్నే తలెత్తదు. మీకోసం మా వద్ద ఉన్నామని షెకావత్ చెప్పారు. చాలా ప్రశ్నలు లేవు, మనం దీన్ని తెలుసుకోవాలి. మీ నాన్నగారి అండ దీపం అని లోతుగా ఊపిరి పీల్చుకుంటూ మీరు ఎంత అని చెప్పారు కబీర్ షెకావత్. నువ్వే తలకిందులవుతావని చెప్పినట్లుంది. ప్రశ్నలు అడగకండి, సమాధానం చెప్పండి అని చిరాగ్గా చెప్పాడు. నా చావుకి పాతాళానికి చాలా సంబంధం ఉంది. వారు మరియు మా కుటుంబాలు ఎందుకంటే ఇవ్వాలని వచ్చింది. జీవించడానికి వారితో జీవించడం అవసరం. వారు చాలా తప్పు పనులు చేశారు. కబీర్ షెకావత్ చాలా సంవత్సరాల క్రితం చెప్పారు. మీ హోటళ్లలో ఒకదానిలో బాంబు పేలుడు జరిగింది. ఇందులో రహేజా కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. యాన్ రహేజా తప్ప. చిరాగ్, మీరు అని చెప్పారు. దాదాపు ఆమె తేదీని పేల్చే హక్కు 500 కోట్లు ఇచ్చారని కబీర్ షెకావత్ చెప్పారు. అతని మరణానికి కారణమేమిటని మీరు నమ్ముతున్నారు? పాతాళం రెండంచులు అని చిరాగ్గా చెప్పాడు. ఆమె ఇచ్చేదాని వల్ల ఆమె కత్తిలాంటిది. మీరు మరింత వెనక్కి తీసుకోండి, అర్థం చేసుకోండి. అతను ప్రాణాలను కాపాడాడు మరియు కబీర్ను తీసుకున్నాడు. దీనికి నువ్వు ఏడవాలి అంటాడు షెకావత్. చిరాగ్ నవ్వుతూ అన్నాడు, తప్పులేదు. మీ ఈ ప్రశ్న ప్రతి విషయంలోనూ తప్పు అని. అన్ని రహస్యాలు కాకపోయినా అతను బాధ్యత వహిస్తాడు. నేను దానిని తెరిచి ఉంటే నేను ఈ రోజు చనిపోయి జీవించి ఉండేవాడిని. ఇది చనిపోయిన వారి కోసం అని కొన్నిసార్లు నేను అనుకుంటున్నాను. అది వారి తప్పులకు వారు పొందిన శిక్ష. ఈ విషయానికి తెలుసుకోమని కబీర్ షెకావత్ దేవ్కి చెప్పాడు. మరో ఇద్దరు, ప్రదీప్ సింఘానియాను ఇక్కడకు పిలవండి. అతనితో పాటు తనను తాను పాతాళంలో భాగంగా భావించేవాడు, అతన్ని కూడా పిలవమని రాజు చెప్పాడు. దేవుడు చెప్పాడు, మీరు దిగంబర సర్ కబీర్ షేఖా అంటున్నారు. అవును, అతను రాకపోతే అతనిని కూడా తీసుకురండి. ఏమి చేయాలో మీకు తెలుస్తుంది. ఆ తరువాత ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కబీర్ షెకావత్ కూడా బయటకు వచ్చేసరికి మనేంద్ర ఉన్నాడు. సింగ్ జోగల్ నిలబడి ఉన్నాడు అని కబీర్ షెకావత్ చెప్పాడు. సార్, ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్దాం అనుకున్నాను. మానేంద్ర సింగ్ జోగియా తప్పక వెళ్ళిపోయాడు. కబీర్ గురించి మీరు చెప్పండి. కబీర్ షెకావత్ విచారణ ఎంతవరకు సాగింది? నా ప్రతి విచారణ అని నిట్టూర్పుతో చెప్పాడు. రహేజా మరణంతో వాహనం ముగుస్తుంది తనది అని మనేంద్ర సింగ్ జోగియా చెప్పారు. మీరు భవిష్యత్తులో మాత్రమే పెద్దవారు కాదు అని కబీర్ షెకావత్ చెప్పారు. నేను ఇలాగే ఉంటానని నీకు అర్థమయ్యేలా అన్ని వైర్లు కనెక్ట్ చేయబడిన లింక్ ఉంది. నేను చనిపోయిన వెంటనే అన్ని తీగలు విడిపోతాయి. అలాగే తీగకు దేనికి సంబంధం లేదు ఎన్ రహేజా అని మనేంద్ర సింగ్ జోగల్ చెప్పారు. మరణానంతరం నీకు ఒక్క ఆధారమూ లేదు. కబీర్ షెకావత్ కన్నీళ్లను చేరుకోగలడు. అలాంటి లింక్ అస్సలు లేదని చెప్పారు. ఏ విషయానికి గురించి అయినా నన్ను ఏడిపించేది కాదు. మీకు క్లూ ఇవ్వడానికి ఈ ఒక్క ఏడాదిలో అన్నీ చేశాను. నేను చేశాను, కానీ అందులో ఒక్కటి కూడా పొందలేకపోయాను. క్లూ కూడా రాలేదు. ఇప్పుడు నేనే అయాన్ రహేజా గురించి అంతా తెలుసుకున్న తర్వాత బహుశా నేను ఇప్పుడు దాన్ని చేరుకోగలను. నాకు దీన్ని ఇవ్వండి. నన్ను ఏడిపించాలని కోరుకునే వ్యక్తులు ఇంకా మిగిలి ఉన్నారు. మనేంద్ర సింగ్ జోగియా గురించి ఏదైనా చెప్పగలరా మీరు? అయాన్ రహేజా కావచ్చు అని చెప్పారు. కబీర్ తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలి. షెకావత్ అతి త్వరలో ఖచ్చితంగా సార్ అని చెప్పారు. మేము దానితో పాటు రోన్ చేరుకుంటాము. శరీరంలోని మెషిన్ గన్ బుల్లెట్లన్నీ బయటకు తీశాను. మనేంద్ర సింగ్ జోగియా చెప్పినట్లు ఏడుస్తాను. ఆంథోనీ లాగా లేని వ్యక్తి కోసం లొంగిపో. అతను వెర్రివాడు. బహుశా అది వ్యక్తిగతమైనది. రాన్ తన శత్రుత్వాన్ని చాటుకుంటున్నాడు. కబీర్ దానిని జాగ్రత్తగా గుర్తుగా నిర్వహిస్తాడు. ఆంథోనీని కబీర్ షెకావత్ అని పొరబడకండి. ఈ ఏడుపు వరకు ఖచ్చితంగా సార్ అని చెప్పారు. నేను అక్కడికి చేరుకుంటాను. అయాన్ కూడా అటువైపు చూస్తాడు. అతని దోమల వల్ల అన్నీ చూస్తున్నాడు. సిబిఐ హెడ్ క్వార్టర్లో కూడా వ్యాపించింది. ఇది చూసి అయాన్ కొడుకు కబీర్ నువ్వు అంటాడు, మీరు నన్ను ఎప్పటికీ పట్టుకోలేరు.
నేను ఎవరూ కాదు. మిమ్మల్ని సవాల్ చేస్తూ ఉండటానికి నేను మూర్ఖుడిని కాను. నా ఏకైక పని జోనాథన్ మాన్ కిల్లర్కి అధిపతిగా ఉండటమే. ఆ తర్వాత ఇది నాలో రాన్ అనే మరొకటి. అతని ముఖం శాశ్వతంగా పోతుంది. అప్పుడు మీరు కోరుకున్నప్పటికీ మీరు నన్ను కనుగొనలేరు. సరే, ఇప్పుడు మీరు ఎలాగూ నన్ను కనుగొనలేరు, ఎందుకంటే నా ఈ గేమ్ ఇప్పుడు చివరి స్థాయికి చేరుకుంది. సగం ఐ గ్యాంగ్ మరియు మొత్తం సంస్థ పోయింది. దీని తర్వాత నేను సాధారణ జీవితాన్ని గడుపుతాను. ప్రదీప్ సింఘానియా రావడానికి సిద్ధంగా ఉన్నారా? వెళ్లారు, కానీ దేవ్ మరియు కరణ్ దిగంబర్ సేఫ్లో దొరికారు. దేవ్ని ప్యాలెస్లోకి ప్రవేశించడానికి కూడా అనుమతించలేదు మరియు కరణ్ని దిగంబర్ అంగరక్షక ద్వారం వద్దకు పంపారు. దీంతో కలత చెంది చుట్టూ తిరగడానికి కూడా అనుమతించలేదు. దేవ్ కబీర్ షెకావత్కి ఫోన్ చేస్తున్నప్పుడు దిగంబర ప్రజలు మమ్మల్ని లోపలికి రానివ్వరు. సర్ కబీర్ షెకావత్ ఇవ్వడం లేదని చెప్పారు. కిక్ల దయ్యాలు మాటలతో ఏకీభవించవని నా నిరుత్సాహమంతా అతనిపైనే తీసివేస్తున్నాను. నేను దేవ్ని దిగంబరుని కాపలాదారులపైకి వదులుతాను. కాల్ రాగానే కబీర్ షెకావత్ దిగంబర్ ఇంటికి వెళ్లాడు. అక్కడికి చేరుకోగానే కబీర్ వెళ్ళిపోతాడు. దేవ్ ప్రతిదీ షెకావత్, కబీర్కి చెప్పాడు. షెకావత్ చివరిసారి తనను కొట్టారని చెప్పారు. కబీర్ షెకావత్ చెప్పిన విషయానికి మరిచిపోయారా? ఇది విన్న దేవ్, ఈ గార్డులు వేరు అని చెప్పాడు. ఏడాది కిందటి వాళ్లు కాదు. షెకావత్ గేట్ దగ్గరకు వెళ్తుండగా కబీర్ను కొట్టారు. తనని పిలవండి, లేకపోతే అది సరికాదు అని తన గార్డు ఇక్కడ గర్వంగా చెబుతాడు. ముఖ్యమంత్రి వచ్చినా గుడ్డలు పోవు. అయితే అని కబీర్ షెకావత్ చెప్పారు. ప్రధాని వస్తే మనం వెళ్లగలమా? ఇది విన్న గార్డు హేళన చేస్తున్నాడని చెప్పాడు. అవును, కబీర్ షెకావత్ దేవ్ నుండి తుపాకీ తీసుకున్నాడు మరియు ఆ గార్డులలో ఒకరి కాలికి కాల్చబడింది. ఇది చూసి ఇతరులు చంపుతారు. వారి మెషిన్ గన్లను కాల్చబోతున్నారు. ఆ కబీర్ షెకావత్ వాళ్లందరినీ ఒక్కొక్కరిగా చంపేశాడు. 2 చేతుల్లో ఒకేసారి షూట్ చేస్తుంది. దేవ్ మరియు కరణ్ కూడా అలాగే చేస్తారు. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. బయట బుల్లెట్లు నడక శబ్దం విని దిగంబర్ బాల్కనీకి వచ్చాడు. అతను దూరం నుండి కబీర్ షెకావత్ని గుర్తించాడు. తీసుకెళుతుంది మరియు అతని ప్రజలందరినీ ఉండడానికి కబీర్ షెకావత్ని లోపలికి రమ్మని అడుగుతాడు. దిగంబర్ ఆర్డర్ మరియు దానితో పాటు కబీర్ షెకావత్ వైపు మెషిన్ గన్ గురిపెట్టిన వ్యక్తి వారు ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయారు మరియు కబీర్ షెకావత్ మరియు కబీర్ తన జట్టు కోసం రాను విడిచిపెట్టాడు. షెకావత్ లోపలికి వెళ్లి కూర్చున్నాడు. కబీర్ షెకావత్ నుండి దిగంబర ముందు దిగంబర్ చాలా కాలం తర్వాత కొంతమంది వచ్చారని అంటున్నారు. నిన్ను తీసుకెళ్తాం అంటున్నాడు కబీర్ షెకావత్. దిగంబర్, మీరు ఏమి చెప్తున్నారు అని చెప్పారు? మీరు ఎక్కడ కూర్చున్నారో కూడా మీకు తెలుసా? అవును, కబీర్ షెకావత్. నేను కోరుకుంటే నేను మీ శక్తితో మీతో ఉంటాను. నేను తుపాకీని పూర్తి చేయగలను, కానీ నేను చేయలేను. నేనేం చేయను, అంత దయ ఉంది అంటాడు దిగంబర్. కబీర్ షెకావత్ మాతో ఎందుకు హృదయపూర్వకంగా చెప్పారు? విషయానికి ఏమిటంటే, ఏమైనప్పటికీ నాకు తగినంత ఉంది. సమయం వృధా అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు సమాధానం చెప్పకపోతే నేను అన్ని ప్రశ్నలను అడుగుతాను. కాబట్టి మీ శరీరంలో మొత్తం రివాల్వర్ ఖాళీగా ఉంది. దిగంబరుని వెనుక నిలుచుని చేస్తాను. అబ్బాయి కాస్త మర్యాదగా కబీర్ షెకావత్ అన్నాడు. నిన్ను మర్యాదగా గుర్తుపట్టాను అని నవ్వుతూ చెప్పాడు. బయటకు వెళ్లి నీతో ఒంటరిగా నాతో మాట్లాడు. ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్లడం లేదు అని కబీర్ షెకావత్ అడిగాడు. బేబీ, బయటకు వెళ్ళండి మరియు మీరు చింతించకండి. మీ బాస్ సరైన సమాధానం ఇవ్వకపోతే ఆ అబ్బాయి తప్పకుండా చనిపోతాడు. దిగంబర్ అతన్ని ఆపి ఇలా అన్నాడు, మీరు ఆందోళన చెందుతూ ఆ అబ్బాయి బయటకు వెళ్ళండి, వాళ్లతో నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాను అని చెప్పింది దిగంబర్. నువ్వు బయటకు వెళ్ళు అన్నాడు. ఆ అబ్బాయి నన్ను కోరుకుంటే తప్ప నాకు ఏమీ జరగదు. దిగంబర్ కబీర్ షెకావత్ కూడా బయటకు వెళ్తాడు. ఇప్పుడు కబీర్ తన ప్రజలతో ఒంటరిగా ఉన్నాడు. సరే, అతనిని అడగండి అని షెకావత్తో చెప్పాడు. నేను అడగాలి? మీది అని కబీర్ షెకావత్ చెప్పారు. దిగంబర్కి రోన్కి సంబంధం ఏమిటి? తికమకగా వాట్ నాన్సెన్స్ అంటున్నాడు. ఏం చేస్తున్నావు నాతో లేదా నా పురుషులలో ఎవరితోనైనా? ఆమె గురించి ఏమిటి? కబీర్ షెకావత్కి కూడా దానితో సంబంధం లేదు. భార్గవ హత్యకు గురైనట్లు తెలిసింది. దిగంబర్ తను సరిగ్గానే విన్నానని చెప్పాడు. కబీర్ షెకావత్ ఇంకా మాట్లాడుతూ అతను రాన్ దిగంబర్ చేత చంపబడ్డాడని కూడా విన్నాను. అవుననే అనిపిస్తోంది కానీ అంటాడు కబీర్ షెకావత్కు మాకు ఎలాంటి సంబంధం లేదు. అందులో భార్గవ మృతదేహం మీదే అని రాసి ఉంది. ఫామ్ హౌస్లో దొరికింది. ఇంత త్వరగా మర్చిపోయాను. అవుననే దిగంబర్ ఆ సమయంలో చెప్పారు. మీకు కావాలంటే నేను నిరూపించగలను అని కబీర్ షెకావత్ చెప్పగలను. భార్గవతో పాటు వచ్చిన ఇతర వ్యక్తులు ఎక్కడ ఉన్నారు?
దిగంబర్ చనిపోవడంతోనే వెళ్ళిపోయారని చెప్పారు. నీకు ఏదో కావాలి అని కబీర్ షెకావత్ చెప్పాడు. రాన్ దిగంబర్ ఎవరో ఊహించండి, అందులో చాలా పెద్ద మనిషి ఉండాలి అని చెప్పింది. అన్నీ ఉన్నవాడికి అన్నీ ఉంటాయి, అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నట్లుంది కబీర్ షెకావత్. ఎందుకంటే అతను భావోద్వేగాలు లేని హంతకుడు. లక్ష్యం ఐ గ్యాంగ్ని క్లియర్ చేయడం ద్వారా చంపండి. మరియు ఇంకా ఎవరూ చేరుకోలేదు. కబీర్ షెకావత్ దానిని కనుగొన్నాడు. త్వరగా అతనిని చేరుకోలేకుంటే ఎప్పుడో ప్రధాని అవుతారు. చంపకూడదని కబీర్ షెకావత్ ఏమీ అనలేదు. లేచి దిగంబర్ వైపు చూస్తూ అన్నాడు, మనం త్వరలో మళ్లీ కలుస్తామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆ తదుపరిసారి మీ రక్షణ నాకు లేదా నా ప్రజలను ఆపడంలో తప్పు చేయను. దిగంబర్ నవ్వుతూ నేను నమ్ముతాను అన్నాడు. మనం మళ్లీ కలవాల్సిన అవసరం లేదని పడ్గి కబీర్ షెకావత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన నిష్క్రమణ తర్వాత దిగంబర్ తన కొడుకును కలిశాడు. ఎంతమందిని గాయపరిచాడని అడిగాడు. దాదాపు 7గురిని చంపేశానని బాలుడు చెప్పాడు. 1 ఉండగా 2 చేతుల్లో కాల్చాడు. దిగంబర్ తనది చికిత్స పొందండి మరియు ఇప్పటి నుండి కబీర్ షెకావత్తో కలవండి, తీసుకోవద్దు. ఇది కూడా చెప్పు. ఇలా అన్నాడు దిగంబర్. దేవ్ కబీర్ తన గది వైపు కదిలాడు. చిరాగ్ జిందాల్ అధిపతి అని షెకావత్ చెప్పారు. క్వార్టర్కు చేరుకున్నట్లు కబీర్ షెకావత్ చెప్పారు. అదే మన చివరి ఆశ, ఇప్పుడు చూద్దాం మరోవైపు మనం ఏమి చేయగలం. అయాన్ కొత్త గార్డ్లో ప్రజ్ఞాన్కి చెప్పాడు. వచ్చిన కవల సోదరులు వారికి వికాస్ ఇచ్చారు. అయాన్ అభ్యర్థన కారణంగా దీన్ని నాకు పంపండి. కొంత సమయం తరువాత ఇద్దరిని అతని ముందు సమర్పించారు. ఇద్దరూ ఒకే ఆలోచనలో ఉన్నారు. యాన్ వారి వాస్తవికత గురించి తెలుసా? అయితే అయన ఇద్దరి ముందు ఈ పనిలేదు. అయాన్కి తన నిజస్వరూపం తెలిస్తే అనుకుంటూ వచ్చారు. ఇంతమందికి తెలిసి ఉంటే అయాన్ ఉండేవాడు. అక్కడికి రాగానే పూర్తి చేస్తాం. అలా అయితే అయాన్ వారిని చూసి ఇలా అన్నాడు, మా కొత్తడికి మీ ఇద్దరికీ స్వాగతం. మీరిద్దరూ ఆకాశమంత సత్యం. నువ్వు మమ్మల్ని ఇలా అనుకున్నావు అంటాడు. మేము మీకు కృతజ్ఞులమని అయాన్ చెప్పారు. మీరంతా నాకు అవసరం లేదు, నేను బహుమతి ఇవ్వబోతున్నాను అని విన్న తర్వాత ఇద్దరూ ప్రజ్ఞాన్ పట్ల అయాన్ గందగోళానికి గురవుతాడు. అతడిని చూస్తూ కనీసం గిఫ్ట్ అయినా తీసుకో అంటాడు. ప్రజ్ఞాన్ తన వ్యక్తులలో కొందరికి సంకేతాలు ఇచ్చాడు. ఆపై ఇద్దరు వ్యక్తులు ఒకరిని లోపల ఉంచారు. జ్ఞానం ఉన్న వ్యక్తులు మనిషిని తీసుకువస్తారు. అతన్ని చూడగానే సత్యం, శుభం ఇద్దరూ సంతోషించారు. అయాన్ తన పరిస్థితి విషమించడం చూశాడు. మీరెందుకు దీనస్థితిలో ఉన్నారు అంటాడు. అవును, ఈ మనిషి మీలాగే కనిపిస్తున్నాడు. అవును, సత్యం ప్రశాంతంగానే ఉన్నాడు. కానీ శుభం అబే బాస్టర్డ్ అంటూ ధ్రువ్ దగ్గరకు వేగంగా పరిగెత్తాడు. చున్ తన ఆయుధంతో పక్కకు వెళ్లడం ప్రారంభించాడు. ఆ శుభం చాలా వేగంగా ఉంది కానీ ఇప్పటికీ అతని దాడిని తప్పించుకుంటూ యాన్ కడుపు, నేను నా మోకాలితో బలమైన దెబ్బ వేస్తాను. శుభం ఇచ్చి కొంత దూరం వెళ్లాక అయాన్ పడిపోతాడు. గార్డులందరూ ముగ్గురిపైకి తుపాకీ గురిపెట్టారు. పడిపోయిన శుభం వైపు అయాన్ చూపాడు. అది చూసి, మీరు ఏమనుకుంటున్నారో చెప్పారు? నీకు అంత ధనవంతుడైన కొడుకు ఎదురవుతాడని. అతను 5 నుండి 10 వ్యవహారాలు చేసేవాడు మరియు అయాన్ తర్వాత ఖరీదైన కార్లను కొంటాడు. మీకు ఇలా అనిపిస్తే అప్పుడు మీరు అని చెప్పారు. నేను పెద్ద అపోహలో ఉన్నాను. నేను అంత గొప్ప వ్యక్తిని కాదు. మీ ముగ్గురికి ఎలాంటి భయం లేదు సోదరులారా, నేను నా 100% మీకు ఇస్తున్నాను. అయాన్ ప్రజ్ఞాన్ని చూపించే అవకాశం ఇస్తాను. మీరు గోడ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. నేను నో చెప్పే వరకు మా మధ్య నిలబడు. ప్రజ్ఞాన్ మాత్రం లోపలికి రావద్దు సార్ అన్నాడు. నిన్ను మరియు నిన్ను రక్షించడం మా పని. తన మునుపటి గాయం నుండి కోలుకోలేదని అయాన్ చెప్పాడు. నా ఆదేశం. ప్రజ్ఞాన్ ఏదో చెప్పు. అయాన్ ఆమెను కోపంగా ఎదుర్కొంటాడు. మీరు సరైన కళ్లతో చూస్తే ప్రజ్ఞాన్కి అతని సంగతి తెలిసిందే, తుపాకీతో కానీ ప్రజలతో తిరోగమనం. అయాన్ ఇప్పటికీ ఆ ముగ్గురిని తిడుతూనే ఉన్నాడు. అతను నిజమైన పోరాట యోధుడిగా కనిపిస్తున్నాడు. ప్రతి పరిస్థితిలోనూ పోరాడగల వాడు. ఎముకలు విరిగిన అయాన్ మాటలు. ప్రజ్ఞాన్ అయాన్ కోసం శుభం చెప్పింది విన్నాక నువ్వు అని అయాన్ మా గురించి ఎలా తెలుసుకున్నాడు? చూడు, పిల్లలకు ఆకాష్, వికాస్ అని పేర్లు పెట్టాలి. నీ అసలు ముఖం మరుగున పడదు. మీరు ఇచ్చిన సమాచారం చాలా వరకు తప్పు. ఇక్కడ కొందరి సహాయంతో త్వరలో వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నేను మీ గురించి కొంత కనుగొంటాను. అది పనిచేయలేదు కానీ అప్పుడు సినిమా హాలు సీసీటీవీలో ముగ్గురు ఒకేలా కనిపిస్తున్నారు. నేను ప్రజలను చూస్తే నేను మిమ్మల్ని చేరుకోవాలా? ఇప్పుడు మీకు కష్టమైన విషయానికి ఏమిటి? మీ వల్ల రహస్యాలు బయటపడ్డాయి. మరింత తెలివైన సోదరుడు అన్ని రహస్యాలు బయటపెట్టాడు. రాజ్ అయాన్ ఎలా చెబుతాడో హైన్ సత్యం చెప్పారు. నువ్వు భార్గవ అనే ముసలివాడివి అని. మీరు నేరస్థుడి కోసం పని చేస్తారు మరియు మీరు అతని లక్ష్యం. నేను ఉండవచ్చు కానీ ఎవరైనా దానితో వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు మీరు అతని పని చేయడానికి వచ్చారు. అయాన్ ఎదురుగా నిలబడి ఇలా అంటాడు, మీ ముగ్గురూ నాతో పోరాడి చంపాలని కలలు కన్నారు. నేను ఇప్పుడు మీ ముగ్గురిని చూస్తున్నాను.
నన్ను చంపితే నాతో పోరాడే అవకాశం ఇస్తాను. చేతనైతే కొట్టి చూపించు అని శుభం కూడా ఇప్పుడు నిలబడ్డాడు. ఇది పూర్తయింది. ఈ రోజు మేము మీకు చెప్తాము అని శుభం చెప్పాడు. ఇది విన్న అయాన్ కుక్కను చంపేస్తాడు అంటూ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. ఏ కుక్క చనిపోతుందో కాలమే నిర్ణయిస్తుంది. మారేగా ఇప్పుడు డైలాగ్ గేమ్ మానేసి నాతో పోరాడు. ముగ్గురూ తమ ఆయుధాలను బయటకు తీస్తారు. ఒకదానిపై ఒకటి రెండు చిన్న గదులు ఉన్నట్లు. ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ముగ్గురి సూచిక ఉంది. అతను తన వేలిని చొప్పించేటప్పుడు దానిని పట్టుకుంటాడు. ఇది చూసిన అయాన్ ఇది చాలా మంచి ఆయుధం అని అంటున్నారు. మీ ఇద్దరికీ నేనున్నాను అని శుభం చెప్పింది. నేను ఓపెనింగ్ తెరుస్తాను మరియు మీరిద్దరూ పూర్తి చేస్తారు. దేనా అంటూ శుభం ముందుకు పరుగెత్తడం ప్రారంభించాడు. అతను సరిగ్గా డెవిల్ గ్యాంగ్ లాగా ఉన్నాడు. అయాన్ వృద్ధుడి చిన్న కొడుకులా ఉన్నాడు. అయాన్ ఛాతీలో లోతైన గాయం అయింది. అతని దాడిని తప్పించుకోవడానికి మీ చూపుడు వేలును ఉపయోగించండి. మరియు మధ్యలో దాటుతున్నప్పుడు దానిని మడవండి మరియు దానిని నేరుగా శుభం మెడలోకి విసిరాడు. అయాన్ ఇలా చేయడం వల్లనే శుభం జరిగింది. నోటి నుంచి శబ్దం రావడం ఆగిపోయి కొంతసేపటికి ఊపిరి పీల్చుకునేంత వరకు అతను మీ ఆయుధాన్ని వదలండి. మీ మెడను పట్టుకుని వెనక్కి కదిలారు. దూరంగా కదులుతుంది. వెనక నుండి వస్తున్న ఇద్దరూ ఆగిపోయారు. మరియు అయాన్ వైపు ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాడు. అవును సాయి, ఇది మార్షల్ ఆర్ట్స్ అని అంటున్నాడు. ఇది ఎవరికైనా తెలిసిన అత్యంత రహస్యమైన కళ. ఆయనకి వేలు పెట్టడం నేర్పలేదు. చూస్తుంటే ఓ రికార్డు అని అంటున్నారు. దీన్ని మొదట ఎవరూ నేర్చుకోరు, కానీ నేర్చుకోగానే అతడు ఖచ్చితంగా హంతకుడు అవుతాడు. మీరు అబ్బాయిలు అని అయాన్ ప్రజ్ఞాన్తో చెప్పాడు. ఇప్పుడు బయటకు వెళ్ళు. నేను అతనితో వ్యక్తిగత విషయానికి గురించి మాట్లాడనివ్వండి. ప్రజ్ఞాన్ ఇష్టం లేకపోయినా అక్కడి నుంచి వెళ్లాల్సిందే. వెళ్ళిన తరువాత అయాన్ చెప్పారు, కాబట్టి నేను హంతకుడుగా ఎక్కడ ఉన్నాను, కానీ నా ముందు దీనిని సూట్ కేస్ కాలే గుర్తు అని పిలిచేవారు. ఆంథోనీకి కూడా తెలుసు, కాకపోతే చాలా మంది సాధారణ ప్రజలు ముందుకు వచ్చారు. వ్యవస్థలో చిక్కుకునే హక్కు ఎక్కడిదని సాయి అన్నారు. భార్గవ గురించి మనకు తెలుసు, అందుకే ఓడిపోయామని మాస్టర్ చెప్పాడు. సూట్ కేస్ ఒక కోట, కానీ మీరు ఎవరు? సే ఖిలాహో అనే సాయి ప్రశ్న విని అయాన్ నవ్వాడు. వాస్తవానికి ఈ విషయానికి అలాంటిదేనని హుయి చెప్పారు. సమాధానం: మీరు చనిపోవడం నాకు బాగానే ఉంది. ముందు ఇస్తాను. ఏం కావాలి అంటాడు శుభం. మీరు ఒంటరిగా మమ్మల్ని చంపబోతున్నట్లు కనిపిస్తోంది. మిమ్మల్ని చంపడం నా బాధ్యత అని అయాన్ చెప్పాడు. ఇది నాకు పెద్ద విషయానికి కాదు. నేను నిజమైన తెల్ల ఆశ్రమమేనా అని తనిఖీ చేయాలనుకుంటున్నాను. యోధుల బలం ఎంత ఉందో అయాన్ చెప్పాడు. సత్యం మరియు శివం వినడానికి సంతోషించారు. సత్యం చెప్పారు, మేము అక్కడి నుండి వచ్చామని మీకు ఎలా తెలుసు? అయాన్ నీ మూడో అన్న అని చెప్పాడు. నేను మీ ఇద్దరి గురించి తెలుసుకున్నప్పుడు బయటపడ్డాను అని సత్యం చెప్పారు. నువ్వు ఏం చేశావు అని సాయి చెప్పారు. మీ ఇద్దరి జీవితాలు మాకు ముఖ్యం. కథ అంత త్వరగా అయిపోదు, మనం ఇంకా చాలా మంది తలలు నరకవలసి ఉందని అయాన్ చెప్పారు. నువ్వు వస్తే పడిపోయిన నీ అన్న కూడా వస్తాడు. ఇప్పుడు మాట్లాడటం మొదలుపెట్టి చాలా కాలమైనట్లుంది. మీ సాంకేతికతను ఉపయోగించకపోవడం వల్ల నేను కొంచెం బలహీనంగా మారాను, కానీ కొందరు నిమిషాల్లో నేను మళ్లీ పరిపూర్ణంగా ఉంటాను. కాబట్టి మీరు నన్ను తాకినట్లయితే మీ పరిస్థితి ఏమిటి? ఇలాగే వెళ్దాం అంటాడు సాయి. మేము నిన్ను తాకితే అలా చేయండి, తీసుకుంటే ఓడిపోతానంటాడు. నేను అలాంటి పని చేసేంత తెలివితక్కువవాడిని కాదు. రిస్క్ తీసుకుని శుభం ఎత్తాడు సాయి. మరియు ఇప్పుడు మేము అని తన సోదరులకు చెబుతుంది. ట్రిపుల్స్ డెత్ ఫార్మేషన్ యొక్క ఉపయోగం ఇది విన్న వెంటనే చేస్తాను. మిగిలిన ఇద్దరు చేస్తారు. జేబులోంచి పౌడర్ తీసి చల్లాడు అయాన్. ఆ పొడిని తన నోటిలో ఉంచుకుంటాడు. ఇది చూస్తుంటే నా మనసు ఇలా అంటోంది. కళ్లలోకి ప్రవేశించిన తర్వాత కొంత సమయం తీసుకునే మందులు ఉన్నాయి, కానీ అది 2 డ్రగ్స్ ప్యాకెట్ మొత్తాన్ని నోటిలో ఎలా పెట్టుకోవాలి? ఎందుకంటే అయాన్ ఆలోచించడం మానేస్తాడు. నింజా మరియు ఇతరులకు శిక్షణ ఇస్తున్నప్పుడు మిషన్ వారికి కలిగించే బాధను అధిగమించింది. ఆ సమయంలో వారిని బలహీనపరచవచ్చు, తద్వారా వారందరూ అయాన్ బలంగా మరియు క్రూరంగా ఉండవచ్చు. అతని మరణం అయాన్కు నిర్మాణం గురించి బాగా తెలుసు, వారి గురించి నాకు తెలిసినంత, కాబట్టి ఆ ముగ్గులు కూడా వారిని గుర్తుపట్టలేదు. ఆ ముగ్గులు వారికి చేసిన రక్తమంతా. అయాన్ తన మరణాన్ని ఊహించాడు. అయాన్ వాళ్ల వైపు చూసి నవ్వుతూ అన్నాడు, మీ శిక్షణ చూద్దాం, ఏది మంచిది లేదా నా పిచ్చి? శుభం మరియు సత్యం సాయికి కవర్ ఇస్తూ తన ఆయుధాలను ముందుకు కదిలించాడు. నేను అయాన్ దగ్గరికి రాగానే నేను అతని వైపుకు వెళ్లడం ప్రారంభించాను. శుభం నోటి నుండి పదునైన దెబ్బ అయాన్ వైపు డ్రగ్స్ విసిరే ప్రయత్నం చేస్తాడు, కానీ అయాన్ అంతకు ముందు తన పని చేస్తాడు. రుమాలు తీసి శుభం ముఖం మీద విసిరాడు.
ఔషధం సయాన్ వైపు రావడానికి అనుమతిస్తుంది, రుమాలు కొట్టడానికి బదులుగా మరియు అదే దిశలో ఎదురుగా ఆ మందు అయాన్ కళ్లలోకి వెళ్తుంది. లోపలికి రాకుండా శుభం చేతిలోకి ప్రవేశించింది. ఇప్పుడు శుభం దాదాపు అంధుడైనాడు. ఇది చూసి మిగిలిన ఇద్దరు కొన్ని సెకన్ల పాటు ఆగిపోయారు మరియు శుభం వైపు చూడటం ప్రారంభించాడు. ఇది చేసిన తర్వాత అతను అప్పుడు ప్రజలు ఆయన్ను పెద్ద తప్పు చేశారు, ముందు సత్యాన్ని చేరుకుంది, ఆ సత్యం ఏదో అయాన్ వాటర్ బాటిల్ చేయగలడు, దాని వల్ల నోటికి పెట్టింది, అతని నోటి నుండి వచ్చిన మందులన్నీ అతని శరీరంలో ఉన్నాయి. వెళ్ళిపోతుంది. అది అతనికి పొరపాట్లు చేస్తుంది. అయాన్ ఆమెకు మెడలాక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. హై సత్యం! అయాన్ అక్కడ మూర్ఛపోతాడు. శుభం సాయి మెడకు తాళం ఇచ్చి పట్టుకుంటాడు. ఇది చూసి రెచ్చిపోయి అయాన్పై దాడి చేశాడు. సాయికి అనిపించిన వెంటనే చేయడం ప్రారంభిస్తాడు. అతని ఆయుధం అయాన్ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. శుభంకి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు జరగబోతోంది. నన్ను తీసుకొచ్చి తన ముందు నిలబెట్టాడు. తనను ఆపుకోవడానికి ప్రయత్నిస్తాడు కాని అప్పటికి అతని ఆయుధం శుభం గుండెల్లోకి చేరింది. అయాన్ పూర్తి చేశాడు. కొంచెం వెనక్కి వెళ్ళి నీ ఆయుధాలు నాకు తెలుసు అన్నాడు. నేను ప్రమాదకరమైన విషంతో విషం తీసుకున్నాను. సాయి తమ్ముడి గుండెల్లో బాకు పెట్టాడు. ఇది చూసి అయాన్కి పిచ్చి పట్టింది. దూకి అతని ఛాతీపై ఆయుధాన్ని దిగండి. అయాన్ చూన్ యొక్క సత్యం ప్రయత్నిస్తుంది. పాదాల దగ్గర నిలబడి ఉండటం వల్ల సత్యం సాయి చూడలేక కోపంతో ఉన్నాడు. ఎవరిని చూసే ప్రయత్నం కూడా చేయడు. ఫలితంగా వాహనం వైపులా ఉంటుంది. సాయి తన బాకు సత్యం కడుపులోకి దూర్చాడు. సత్యం కూడా ఇప్పుడు విషం ఇస్తాడు. అతని సమయం ముగిసిందని నాకు అర్థమైంది. హాయ్ సత్యం, నువ్వు మావాడివి అని సాయికి చెప్పాడు. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని చంపింది నువ్వే. నువ్వు చనిపోవాలని మా చివరి కోరిక. మమ్మల్ని చంపేస్తే ఒక్క విషయానికి గుర్తుంచుకో, మీరు కలిసి వస్తే మేము మిమ్మల్ని ఎప్పటికీ క్షమించము. దీంతో సత్యం ఆత్మహత్య చేసుకుంటాడు. సత్యం మరియు శుభం మరణానంతరం సాయి ఇస్తాడు. తన ప్రపంచం మొత్తంగా భావించాడు. అంతకు మించి ఆమె బాధలు తీరాయి. అలా ఇద్దరినీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. పొరపాటున తగిలింది కాని రెండూ అంతలోనే తన చేతులతో హత్యకు గురయ్యాడు. ఇప్పుడు సోఫాలో కూర్చుంటాడు. మీరు కూడా నొప్పిని అనుభవిస్తున్నారు కాదా? గాయం లేకుండా కూడా మధ్యలో అలాంటి నొప్పి ఉంటుంది. ఇది పెద్ద గాయం కంటే ఘోరంగా ఉండాలి. ఇది విన్న సాయి అయాన్కి అలాంటి కిల్లుక్ వస్తుంది. ఇప్పటి వరకు అయాన్ తనతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేదు. అయాన్ ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు సాయి చూడలేదు. ఓ లుక్కేసి ఈరోజు ఇలాగే చచ్చిపోతావ్ అని చెప్పింది. చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అయాన్ నవ్వుతూ నేను అని చెప్పాడు. నొప్పి అంటే ఏమిటో బాగా తెలుసు. మీ కంటే మెరుగైన మార్గం, నా తల్లిదండ్రులు చనిపోతున్నారని నాకు తెలుసు. ఆ తర్వాత నా కళ్లముందు చూశాను. నేను బ్రతకడానికి చాలా కష్టపడాలి. నీ బాధ నాలాగే ఉంది. కాని అది చాలా తక్కువ, ఎందుకంటే మీ శిక్షణలో అన్ని భావోద్వేగాలను తొలగించడం వంటివి. మీ నొప్పి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఇవ్వబడింది. అయాన్ మాటలు విన్న తర్వాత సాయి ఇప్పుడు నేను అంటున్నాడు. ఫైట్ ఎలా ఉంటుందో నేను చెబుతాను. సాయి తనతో పాటు 4 కత్తులు తీసుకుని ఇప్పుడు అతను దానిని తన బూట్లలో అమర్చవచ్చు. ఇప్పుడు 2 చేతుల్లో, కాళ్లలో ఆయుధాలు ఉన్నాయి. అతను చివరిగా మిగిలిన కత్తి యొక్క హ్యాండిల్ తీసుకున్నాడు. దానిని తన నోటిలో మరియు అయాన్ వైపు నొక్కాడు. అయాన్ పెరగడం ప్రారంభించాడు మరియు ఇది చూసిన అతను ఇలా చెప్పాడు, మీరు మీ ఇద్దరు సోదరుల కంటే చాలా ప్రతిభావంతులు. మీలాంటి ప్రతిభావంతులైన వ్యక్తులను చంపడం నాకు అది ఇష్టం లేదు. కానీ గొప్ప వ్యక్తి ఇక సమస్య మొదలైందని తేజస్వి చెప్పింది. నేను ముందే ముగించాలి సాయి. అది గొంతులో ఇరుక్కుపోయిన ఎముక అవుతుంది. చాలా వేగంగా దాడి చేసింది కానీ వాహనం ప్రతి దాడిని తప్పించుకుంటూ పరుగెత్తండి. మీ 2 చేతులు మరియు కాళ్ల నీడలా అనిపిస్తుంది అన్న రీతిలో అయాన్ కత్తులతో దాడి చేశాడు. ఇప్పుడు సాయి త్రుటిలో తప్పించుకోగలిగాడు. అంతే, విషం తాగిన ఆయన్ను గీసుకోవాలనుకున్నారు. అది అతని కత్తికి తగిలింది. అన్నదమ్ముల మాదిరిగానే అయాన్ కూడా కొన్ని సెకన్లలో అయాన్పై ప్రమాదకరమైన నీడ ముగుస్తుంది. దాడిలో అతను మొదట అయాన్ను చంపేస్తాడు. తన 2 చేతులతో దాడి చేస్తాడు. దీనిలో అతను తప్పుకున్నాడు కానీ అదే సమయంలో అతను నా 2 పాదాలతో అయాన్ పాదాలపై అయాన్ దాడి చేసి దీనిని ముందుగానే అర్థం చేసుకుంటాడు. లియా థా అయాన్ త్వరగా దూకి దాడి చేస్తుంది. అయాన్ ఇక్కడితో ఆగడు మరియు మీ శక్తితో మీ చేతులను నేలపై ఉంచడం, చేతిపై బరువును ఉంచుతూ బలమైన కిక్ ఇస్తుంది. దాని కడుపులో ఉంది. దాని వల్ల సాయి వెళ్లాడు. అతని నోటి కారణంగా గోడతో ఢీకొంటుంది. నేను పట్టుకున్న కత్తి గాలిలోకి ఎగిరిపోతుంది. ఈ అయాన్ కొన్ని ఎద్దుల సాయిని పట్టుకుని చంపేస్తాడు. అయాన్ సాయి వైపు విసిరినట్లు ఈ దాడి సాయికి దగ్గరగా వచ్చి గోడకు తగిలింది. వెళ్లి సాయి నోటికి, కత్తికి మధ్య ఇరుక్కుపోయాడు.
మధ్యమధ్యలో కేవలం 1 అంగుళం గ్యాప్ ఉండడం చూసి సాయి ఆత్మ ఒక్క క్షణం వణికిపోయింది. సాయి ఆ కత్తి తీసి ఇలా అన్నాడు, నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నువ్వు అయాన్ వెళ్లి నా సోదరులకు క్షమాపణ చెబుతాడు. మీరు మీ సోదరుల వద్దకు వెళ్తారని చెప్పారు, తద్వారా మీ కుటుంబం అక్కడ సంపూర్ణంగా ఉంటుంది. సాయి యాన్పై దాడి చేస్తాడు, కానీ ఏమీ లేదు. ఇంత జరిగినా వాహనాన్ని గీసుకోలేకపోయాడు. సాయి తన ఆయుధాలన్నీ విసిరివేశాడు. ఇప్పుడు నీకు 2 చేతులు ఇస్తాను అంటాడు. 2 కాళ్ళు కలిపి చేయి అని అయాన్ చెప్పాడు. సాయి మరియు అయాన్ ఒకరినొకరు తీసుకున్నారు. దాడి ప్రారంభించండి మరియు అరగంట తర్వాత అయాన్ కాస్త అలసిపోయినా సాయి సహాయకుడు పంచ్ అయాన్ పరిస్థితి విషమంగా మారింది. ఇది వచ్చింది కానీ అయాన్కి ప్రత్యేకంగా ఏమీ లేదు. సాయి పంచె అయాన్ చేతిలోనే జరిగింది. యాన్ సమయంలో నిశ్చితార్థం జరిగింది. ఏకకాలంలో అతని శరీరంలోని అనేక భాగాలను సూచించండి. సాయికి చాలా ఎముకలు విరిగిపోయాయి. అయాన్ సాయికి నోటి నుంచి రక్తం వచ్చింది. 2 చేతులకు కూడా తాళం వేసింది. అయాన్ కూడా తన 2 కాళ్లను కత్తితో కోసుకున్నాడు. అతను దానిని తన రుమాలుతో తీసుకుంటాడు మరియు సాయి చేతిలో పట్టుకుని ఇలా అన్నాడు, నువ్వు ఈరోజు చనిపోవు కానీ ఆత్మహత్య చేసుకుంటావు. అయాన్ చేతిలో కత్తి పట్టుకున్నాడు. ఆమె చేతులను అతని మెడలోకి నొక్కాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నా ప్రశ్న అని చెప్పారు. వీడ్కోలు పలికేది నేనే అని సమాధానం. ఇలా చెబితే అయాన్ మెడ కోసుకున్నారట. దాని రక్తం కొన్ని సెకన్లలో దాని రంగును మారుస్తుంది. అతని రక్తం రంగు మారి బయటకు రావడం మొదలైంది. విషం కారణంగా కొద్దిగా నీలం రంగులోకి మారింది. అయాన్ ప్రజ్ఞాన్ని పెద్ద గొంతుతో తిట్టాడు. ప్రజ్ఞాన్ లోపలికి రావడం చూసిన వారిని పిలుస్తాడు. ఒక్క క్షణం మిగిలినది అంతే. ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉందని అయాన్ చెప్పారు. వారి మృతదేహాలను ఇక్కడ పారవేసేందుకు ఆధారం కూడా వదలకూడదు. 3 మృతదేహాలను కాల్చండి మరియు దేనిని నివారించండి. ఇది వద్దు మరియు దాని గురించి ఎవరికీ తెలియదు. ప్రజ్ఞానం ఇలాగే ఉండాలి మరియు అక్కడ నుండి 3 మృతదేహాలను తీసుకుంటుంది. అయాన్ అక్కడికి వెళ్లి కూర్చున్నాడు. మొత్తం ప్రవాహం క్లియర్ అయ్యే వరకు 3 అరగంట వ్యవధిలో మృతదేహాలను బయటకు తీశారు. కళ్ళు మూసుకుని అయాన్ ఇప్పుడు అంటున్నాడు. మరోవైపు కబీర్ షెకావత్ అద్భుతంగా ఉంటుంది. దిగంబర్ తన విలువను చూపించిన తర్వాత తిరిగి ప్రదీప్ సింధా హెడ్ క్వార్టర్కు తిరిగి వచ్చాడు. నియా, కబీర్ షెకావత్ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే మనేంద్ర అని మంత్రి జోగియాను సింగ్ అడిగాడు. సర్, మనేంద్ర సింగ్, జోగియా మృతదేహం లభ్యమైంది అస్సలు కాదు. ప్రతిచోటా వెతకండి. పోలీసులు అతడిని చంపారు కానీ ఎక్కడా ఏమీ తెలియలేదు. కబీర్ షెకావత్ ప్రారంభించలేదు. సరే అన్నారు. అందుకే ఇప్పుడు ప్రదీప్ సింధనియాను చూస్తున్నాను. నేను నా చివరి ఆశను విచారిస్తున్నాను. కబీర్ షెకావత్ ప్రదీప్ సింధనియా అవసరంతో టార్చర్ గదికి చేరుకుంటుంది. ప్రదీప్ సింఘానియా మీరు అని చెప్పారు. కబీర్ షెకావత్ అతన్ని కూడా ఇక్కడికి ఎందుకు పిలిచాడు? కుర్చీలో కూర్చొని పాపులర్ అంటున్నారు. రాన్ కేసుకు సంబంధించి ప్రదీప్ సింఘానియా మాకు దానితో సంబంధం ఏమిటి అని చెప్పారు. మీ నాన్న అని కబీర్ షెకావత్ చెప్పారు. ప్రదీప్ సింఘానియాను కూడా హత్య చేశాడు. ఆ బాస్టర్ జోబీ వైరస్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ పిరికివాడు నన్ను కలిసే రోజు నేను ఇలా చేశాను. కబీర్ షెకావత్ని అక్కడే చంపేస్తాను. నాలుకను అదుపులో పెట్టుకో అని చెబుతోంది బిడ్డ. ప్రదీప్ ఎక్కడున్నాడో తెలియదు. సింధా క్షమించండి కానీ ఆమె పేరు చెప్పింది. ఇది విన్న తర్వాత నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. కబీర్ షెకావత్ ఇప్పుడే చెప్పినట్లు నేను గుర్తించాను మిమ్మల్ని. మీరు నియంత్రించుకుంటే అది మీకు మేలు చేస్తుంది. మీరు అని హోగా ప్రదీప్ సింఘానియా చెప్పారు. ప్రదీప్ సింఘానియాకు అయాన్ రహేజా తెలుసు. నేను అతన్ని చాలా అరుదుగా కలిశాను అని చెప్పారు. కబీర్ షెకావత్ చెప్పినట్టు నాకు గుర్తులేదు. మీరు అతని గురించి ఏదైనా విన్నారా? నాన్న చెప్పేవారు అని ప్రదీప్ సింధనియా చెప్పింది. కబీర్ షెకావత్ మేధావి అని చెప్పారు. ఇప్పుడు చనిపోయిన నీ స్థానంలో ప్రదీప్ వచ్చాడు. నాకు ఏమీ అర్థం కావడం లేదని సింఘానియా చెప్పారు. కబీర్ షెకావత్ మా నాన్నగారిది ప్రదీప్. మీరు బ్లాక్ బుక్స్ తెరవాలనుకుంటున్నారా? మీరేం చెప్పాలనుకుంటున్నారో సింధనియా చెప్పింది. మీరు నా చనిపోయిన పరిపూర్ణుడు మరియు అతని కబీర్ షెకావత్తో సంబంధం లేదు. నన్ను నోరు విప్పనివ్వకు అంటాడు ప్రదీప్. నీకు మంచి జరగదు. నేను ఏమీ కాను అని సింధనియా చెప్పింది. నేను నా లాయర్తో మాట్లాడాలనుకుంటున్నాను. నీకు ఛాన్స్ దొరకదు అంటున్నాడు కబీర్ షెకావత్ అని బేబీ ప్రదీప్ సింధనియా చెప్పింది అని కబీర్ షెకావత్ చెప్పడం. నా అధికారం మీకు ప్రస్తుతం అవకాశం లభించదు. మా ప్రశ్నకు ప్రదీప్ సింధనియా సమాధానం చెప్పండి. నేను చెప్పను అంటున్నాడు కబీర్ షెకావత్ చెడ్డ చిరునవ్వు ఇస్తూ వెనక్కి తగ్గాడు. కరణ్ డోర్కి కంప్లీట్ లాక్ అంటున్నాడు. దేవుడా, అతని బట్టలు విప్పి ఇప్పుడు అతన్ని హింసించండి. గ్రాండ్గా రూమ్ ఓపెనింగ్ ఉంటుందని చెబుతున్నారు. కబీర్ షెకావత్ కర్రను తీసివేశాడు. కరణ్ పైన నూనె పొరను వర్తింపజేస్తుంది. ప్రదీప్ త్వరగా డోర్ లాక్ చేశాడు. సింధనియాకు ఓ విషయానికి అర్థమయ్యే సమయానికి ప్రదీప్ జాకెట్ తీశాడు. కరణ్కి ఏమీ అర్థం కాకముందే దేవ్ని పట్టుకుని అతని ప్యాంటు తీసేశాడు. ప్రదీప్ మళ్లీ చొక్కా వేసుకున్నాడు.
సింఘానియా ఇప్పుడు సంక్షిప్త సమాచారంలో మాత్రమే అతను కబీర్ షెకావత్ లాగా భావించాడు. మిగిలిన ఇద్దరు ఈరోజు అతని పరువును దోచుకోబోతున్నారు. కబీర్ షెకావత్ పిలుపు మేరకు ప్రదీప్ సింఘానియా వాంతులు చేసుకుంటూ పడుకుని తన బ్యాగులను మోస్తూ ఉంది. కాని తన శక్తినంతా కలిపి కర్రతో కొడతాడు. అందుకే అరుస్తూ అలా అంటాడు, నన్ను వెళ్ళనివ్వండి అని. కబీర్ షెకావత్ నోరు విప్పాడు. మీరు దానిని తెరిస్తే మరొక శిక్ష తర్వాత మీరు రక్షించబడతారు. కుక్క మొరగడం ప్రారంభించింది. కబీర్ ఎవరో రాయి విసిరారు. షెకావత్ ప్రతి దాడి నుండి ప్రదీప్ సింధా నేటికి సంజయ్ పరిస్థితి విషమంగా ఉంది. సింధనియా కూడా అతడిని చంపే ధైర్యం తెచ్చుకుంది. దీంతో ప్రదీప్ సింధా చేయలేదు. నియా చాలా చెడిపోయింది. కబీర్ అతను షెకావత్ యొక్క ప్రతికర్ర నుండి చాలా జ్ఞాపకం చేసుకున్నాడు. అతను తన తండ్రి చేసిన తప్పులను గుర్తుచేసుకున్నాడు. అదంతా అతను చేసిన తప్పుడు పనులే. ఫలితంగా ప్రదీప్ సింధనియాకు నొప్పి వచ్చింది. సహన సామర్థ్యానికి మించినది వెళ్ళగానే అరుస్తూ ఇలా అన్నాడు, ఆగు, నేను మీకు చెప్తాను. కబీర్ షెకావత్ ఆగాడు. మరియు ప్రదీప్ సింధా దేవ్ మరియు కరణ్లకు నియా దర్శకత్వం వహిస్తాడు. చేయండి మరియు కూర్చోవడానికి ప్రయత్నించండి. కానీ ప్రదీప్ సింధనియా ఆగింది. మరి నేను ప్రస్తుతం ఆ స్థితిలో లేను అని చెప్పింది. అలా నేను కూర్చోగలను అని ప్రదీప్ సింధనియా చెప్పింది. నా చనిపోయిన వాసు రెడ్డి మరియు అబుల్ ఆజాద్ కాఫీ ఇప్పుడు సన్నిహితంగా ఉన్నారు. వారు నన్ను ఏమి చేశారు ఇన్నాళ్లకు కబీర్ షెకావత్ అంటున్నాడో తెలియదు. మీ కుటుంబాన్ని నాశనం చేయడంలో ముందుండి. ఇందులో ప్రదీప్ సింఘానియా హస్తం ఉందా? కబీర్ ఏదైనా చెప్పేలోపు అతను కర్రను పైకి లేపి రుద్దడం ప్రారంభించాడు. ప్రదీప్ సింధనియాను చూసి అవుననే అంటోంది. బాంబు పేలుడులో కబీర్ కూడా ఉన్నాడు. షెకావత్ ప్రకటన మిగిలి ఉన్నప్పుడు చెప్పారు, వాడు బ్రతకగానే మీ నాన్న చంపేశాడు. ప్రదీప్ సింఘానియా ఎందుకు చెప్పడం లేదు? అతనికి వ్యాపారం గురించి ఏమీ తెలియదు. తనది అని కూడా అతనికి తెలియదు. వ్యాపారానికి కేవలం రూ. 3,000 కోట్ల రుణం మాత్రమే ఉంది. 3,000 కోట్లు అని నాన్న చెప్పారు. నన్ను రోడ్డు మీదకు తీసుకొచ్చారు. ఆపై నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు అయాన్ రహేజా చనిపోయాడని కబీర్ షెకావత్ చెప్పారు. మీరు అలా చేసి ఉంటే అటువంటి విషయానికి మీకు తెలుసా? ప్రదీప్ మనల్ని రాన్ వద్దకు తీసుకెళ్లగలడు. సింధనియా మాత్రం తనకు ఎలాంటి క్లూ లేదని చెప్పింది. అయితే రహేజా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాల్సిందే. ఒక వ్యక్తి తనకు ఎవరు ఎక్కువ అని చెప్పగలడు. కబీర్ షెకావత్ సన్నిహితంగా ఉండేవాడు. మరియు అలాంటి వ్యక్తి ఎవరు? దాని గురించి నాకు ఇంకా తెలియదు. చల ప్రదీప్ సింధనియా మైనా అంటున్నది పేరు కాశీనాథ్ మరియు అతను ప్రస్తుతం సిఎంజీ గ్రూప్లో పనిచేస్తున్నాడు. కబీర్ పని చేస్తున్నప్పుడు ఇది వింటాడు. ఇది మీకు ఎలా తెలుసు అని షెకావత్ అన్నారు. ప్రదీప్ సింధనియా అంటున్నారు, రహేజా అతను ఎప్పుడూ తనదంతా చూపించేవాడు. వారిని అడిగిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఒకరికొకరు చాలా దగ్గరయ్యారు. అతను ఎప్పుడూ ఉద్యోగుల నుండి ఎందుకు సలహా తీసుకుంటాడు అని కబీర్ షెకావత్ చెప్పడం ఆలోచించాల్సిన విషయానికి అతని బట్టలు ఇచ్చి వెళ్ళనివ్వండి అని కబీర్ షెకావత్ నవ్వుతూ అడిగాడు. యాన్ మిట్టల్ సిఎంజీ గ్రూప్ చైర్మన్ అంటే అవుననే అంటున్నారు ప్రదీప్ సింధనియా. కబీర్ షెకావత్ ప్రదీప్ సింఘానియాను విడిచిపెట్టాడు. కబీర్ ఇచ్చి సంతోషంగా బయటకు వస్తాడు. మనేంద్ర సింగ్ జోగియా షెకావత్ను సంతోషంగా చూశారు. ఏం పర్వాలేదు కబీర్, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అన్నాడు. మీరు ఏదైనా విజయాన్ని చూస్తున్నారా? కబీర్ షెకావత్ ఒక చిన్న క్లూ చెప్పారు. ఇది విన్న తర్వాత అందరూ చాలా ఎక్కువ ఉన్నారు. మనేంద్ర సింగ్ మరింత ఆసక్తిగా మారింది. జోగల్ కూడా రెచ్చిపోయి ఇలా అంటాడు, మీరు ఎలాంటి క్లూ కనుగొన్నారు? కబీర్ షెకావత్ ఎవరు అని ఇప్పుడు చెబుతున్నారు. మీరు ఒక చిన్న క్లూ అని చెప్పారు. మనేంద్ర ప్రత్యక్ష ముగింపుకు చేరుకున్నారు. జలేబీ గురించి మాట్లాడుతున్నట్లు సింగ్ జోగియా చెప్పారు. కబీర్, ట్విస్ట్ చేయకు, త్వరగా చెప్పు కబీర్. నాకు కాశీనాథ్ అనే వ్యక్తి దొరికాడని షెకావత్ చెప్పారు. మనేంద్ర జోగియా వృద్ధుడిని హింసించాలనుకుంటాడు. ఇప్పుడు ఏం చెప్తున్నావ్ అంటున్నాడు కాశీనాథ్. కబీర్ షెకావత్ ఎవరు అంటే ఇప్పుడు అతనే అంటున్నాడు. అయాన్ మిట్టల్ అనే వ్యాపారవేత్త వ్యక్తిగతం మానేంద్ర సింగ్ జోగియా సహాయకుడు అని చెప్పారు. ప్రస్తుతం అదే అయాన్ మిట్టల్ ఎందుకు? కబీర్ షెకావత్ చాలా పెద్ద స్థానంలో ఉన్నారు. మీకు మంత్రి కావాలా వద్దా అని చెప్పారు. మానేంద్ర సింగ్ జోగియా ఓకే చెప్పారు. నేను ఏదో ఒకటి చేస్తాను, కానీ మీరు దానికి ఎందుకు అడ్డుపడుతున్నారు? కబీర్ షెకావత్ చేయాలనుకుంటున్నారా? అంతకుముందు రహేజా కుటుంబం కోసం పని చేసేవాడు. ఇప్పుడు అతను మిట్టల్ కుటుంబం కోసం చేస్తున్నాడు. ఇందులో మనేంద్ర ఒక ముఖ్యమైన లింక్ కావచ్చు. నువ్వు చేసిన పని బాగుంది అంటున్నాడు సింగ్ జోగయ్య. మనేంద్ర అయాన్ మిత్తల్ను ఇక్కడికి పిలవలేదు. సింగ్ జోగియా విన్న తర్వాత కబీర్ షెకావత్ తదుపరి తన వంతు అని నవ్వుతూ చెప్పాడు. నేను ఆమెను కలవడానికి చాలా కాలం అవుతుంది. అయాన్ ఈ వార్తను చూసినప్పుడు నేను వేదనకు లోనయ్యాను. ఇదేం గొడవ అని నా మనసు చెబుతోంది. ఇలాగే కొనసాగితే త్వరలో ఆయన చేయిపోతుంది.
ఇప్పుడు నన్ను చేరుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. మంత్రితో పాటు మనీష్ శ్రీవాస్తవ దీని తర్వాత ఈ మొత్తం ముగించాలి. ప్రధాని సీబీఐపై పడతారని భావిస్తున్నారు. మంత్రి తన వెంట ఉన్నా మీడియా మాత్రం తన వెంటే ఉంది. వాళ్లు పట్టించుకోరు. వాళ్లకి టీఆర్పీ కావాలి. నేను అయాన్ రిబాకు వారికి ఏదైనా ఇస్తాను చెబుతుంది. ఆపై మనీష్ శ్రీవాస్తవ వెనుక అతని తర్వాత విషంతో నిండిన దోమను పంపండి. అయాన్ పూర్తిగా దోమను ఇస్తుంది. కొంత కాలంగా అయాన్ను నియంత్రించారు. మనీష్ శ్రీవాస్తవ వద్దకు దోమ చేరింది. మనీష్ శ్రీవాస్తవ ఇప్పటికీ కబీర్ షెకావత్తో ఉన్నారు. అతను దుర్భాషలాడాడు మరియు కబీర్ షెకావత్కు గుణపాఠం చెప్పాడు. బోధించడానికి కొత్త అక్షరాల గురించి. ఇది విన్నాక అయాన్ తన మనసులో చెప్పుకుంటాడని అనుకున్నాను నేను. ఎందుకంటే ఏమీ జరగదు, నువ్వు చచ్చినా నిన్ను ప్రాణాలతో వదలను. తర్వాత నన్ను డఫోడ్లోకి రాకుండా ఎవరూ ఆపలేరు. ఇప్పుడు రాన్ కథ చివరిగా నిలిపివేయవచ్చు. ఆ దోమకు దూరంగా ఉంటానని అయాన్ చెప్పాడు. స్ట్రింగర్ మరియు మెడ వెనుక భాగాన్ని విస్తరిస్తుంది. మనీష్ శ్రీవాస్తవ తన వరకు చొచ్చుకుపోయాడు. నేను నా చేతితో అక్కడికి చేరుకుని దోమను తొలగించే వరకు. అయాన్ ఈ దోమ విషం అంతా మనీష్కి ఇచ్చాడు. శ్రీవారిని లోపల అక్కడా చొప్పించారు. మనీష్ తన దోమను కూడా బయటకు తీశాడు. శ్రీవాస్తవ చాలా కాలంగా బాధపడతాడు మరియు అతను తన కారులో సోమరిపోతాడు. డ్రైవర్ అతన్ని ఎక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు కానీ ఏమీ జరగనప్పుడు అతను దానిని అని పిలుస్తాడు. సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళుతుంది. అక్కడ డాక్టర్ అతను చనిపోయినట్లు ప్రకటించాడు. ఈ వార్త దావానలంలా నగరమంతా వ్యాపించింది. ఇది విన్న అయాన్ మనసు కన్నీళ్లతో నిండిపోయింది. ఇప్పుడు గేమ్ సరదాగా ఉంటుందని చెప్పారు మిస్టర్ కబీర్ షెకావత్. ఇప్పుడు నేను ఉండగా నువ్వు వెళ్ళిపోయావు. జోనాథన్ కిల్లర్ తలను నరికివేయలేదు. ద్రాబా నన్ను ఎవరూ చేరుకోలేరు. అప్పుడే ఈ అయాన్ అని చూసి అయాన్ స్కూల్కి వచ్చాడు. ఆవేశంగా వీడియో రెడీ అంటున్నారు. మీరు చెప్పినట్లు హై రిబా చెప్పారు. మీకు కావాలంటే అన్నీ చేశాను. కాబట్టి అయాన్ రిబాను ఆపడాన్ని మీరు చూడవచ్చు. మీపై నాకు చాలా నమ్మకం ఉందని చెప్పారు. హాయ్ మై అయాన్ ఇలా చెబుతూ నవ్వడం మొదలుపెట్టాడు. ఆపై ఆగిన తర్వాత మెల్లగా అంటాడు, మనీష్ శ్రీవాస్తవ వార్తలను చూడండి. మీడియా చాలా వాటిని కవర్ చేస్తోంది. ఎక్కువ మంది వ్యక్తులు ఎవరిని చూస్తున్నారు? రీసెర్చ్ చేస్తున్నప్పుడు 3 సార్ అంటున్నారు. వీటితో సహా సుమారుగా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఈ మూడింటిని అయాన్ అంటాడు. ఒక్కో కాపీని పంపండి మరియు మీరు కాల్ చేసినప్పుడు నాకు చెప్పండి. ఇలాంటి వాళ్లకి ఆ డ్రాబా ఆశ్చర్యం. మరియు 1 గంట తర్వాత 3 ఛానెళ్లు అదే వీడియో మరణానికి అసలు కారణం అని శీర్షిక పెట్టారు. ఈ వీడియోతో పాటు ప్లే చేయడం ప్రారంభిద్దాం. కబీర్ షెకావత్లో మనీష్ శ్రీవాస్తవ ప్రకారం వివస్త్రను చేసి వింత ఇంజెక్షన్ ఇచ్చారు. విషపూరిత పదార్థం కారణంగా అతను మరణించాడు. ఈ వార్త ప్రచారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు సీబీఐ హెడ్కి ఫోన్ చేశారు. రిపోర్టర్లంతా క్వార్టర్ని చుట్టుముట్టారు. పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు వేస్తూ కొందరు వ్యక్తులు కబీర్ షెకావత్ దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు. అయాన్ అక్కడ ఉన్నాడు. ఇది చూసి అయాన్ నవ్వుతున్నాడు. నువ్వు వెళ్ళిపోయావని నా మనసు అంటోంది కబీర్ షెకావత్. కబీర్ మరోవైపు బయట హంగామా చూస్తున్నాడు. బయట ఏం జరుగుతుందో షెకావత్ చెప్పారు. మీ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు అని అనన్య చెప్పింది. ఇది విని కబీర్ షెకావత్ కంగారు పడ్డారట. అతను చెప్పాడు, నేను ఇప్పుడు ఏమి చేశాను? నా దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారు అని అనన్య చెప్పింది. మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చూడండి. ఏం జరిగినా అన్నీ వర్కవుట్ అవుతాయి. కబీర్ షెకావత్ అసలు కారణం ఏమిటి? వీడియో చూడగానే కేకలు వేస్తుంది. ఇదంతా ఏమిటి అంటే నేను అతనికి ఇంజెక్షన్ ఇచ్చాను. అదంతా అబద్ధం. మనీష్ శ్రీవాస్తవను ఎవరు ఎలా చంపారు అని దియా మానేంద్ర సింగ్ జోగియా చెప్పారు. కబీర్ పనులు సరిగ్గా చేయలేదు. ఇది చాలు. కబీర్ షెకావత్ విషయాలు తప్పుగా మారవచ్చు. మరియు విచిత్రమైన విషయానికి ఏమిటంటే ఇవన్నీ తరువాత ఇంతకీ టార్చర్ రూంలో వీడియో ఎవరు తీశారు? కబీర్ షెకావత్. దేవ్ మరియు కరణ్ కెమెరా లేదు చూసి మీ మధ్య అని చెప్పింది ఎవరో. నన్ను కరణ్కి ద్రోహం చేశారు మరియు మేము పిలుస్తాము అని దేవ్ ఇద్దరూ కలిసి చెప్పారు. నువ్వే లోపలికి తీసుకెళ్లలేదు. కబీర్ షెకావత్ మరోసారి గుర్తు చేసుకున్నారు. టార్చర్ రూంలోకి ఎవరినైనా అనుమతించేది ఆయనే. మరెవరూ ఫోన్ని నాతో తీసుకెళ్లమని అడగలేదు. అది కూడా తీసుకురాలేదని కబీర్ షెకావత్ చెప్పారు. ఎక్కడైనా రహస్య కెమెరా ఉందా? మీరు ఈ వీడియోను జాగ్రత్తగా చూడాలని దేవ్ చెప్పారు. చూడు, మనలో ఎవరూ ఉండలేరు. కబీర్ షెకావత్ వీడియో చూస్తూ ఇలా అన్నాడు, నేను ఇప్పుడు ఏమి చూడాలి? దేవుడు మీరు అని చెప్పారు. ఎలా షూట్ చేయాలో ఈ వీడియో చూడండి. కబీర్ షెకావత్ యాంగిల్ని చూసి దానికి కాస్త శ్రద్ధ పెట్టండి. ఇది ఇలా కనిపిస్తుంది. పైనుంచి కాల్చినట్లు ఎగరలేనంత ఎత్తు నుండి వీడియో. కబీర్ షెకావత్, అనన్య మరియు అభయ్ త్వరగా ఈ వీడియో యొక్క మూలాన్ని కనుగొనండి. బయట జనాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఈ కబీర్ షెకావత్ దేవ్ అని చెప్పి వచ్చాను. ప్రెస్ మీట్ చేయడానికి కరణ్తో కలిసి బయటకు వచ్చాడు. అనన్య మరియు అభయ్ దానిని నిర్వహించగలిగారు మరియు వారి పనిని ప్రారంభించారు.
అటువైపు వెళ్దాం అయాన్ టీవీ చూస్తూ ఉన్నాడు. ఇందులో ఇప్పుడు మంత్రి మన్కాంత్ పాటిల్ వార్త మసకబారడం ప్రారంభించింది మరియు అయాన్ వ్యాప్తి చెందింది. ఈ అబద్ధం అందరినీ చాలా త్వరగా వదిలివేస్తుంది. ప్రతి ఛానెల్ హాట్గా ఉంది. టాపిక్ విపరీతమైన కబీర్ షెకావత్. అయాన్ నవ్వుతూ ఉంది. కబీర్ షెకావత్, నువ్వు పని కోసం వెళ్ళావు అంటాడు. ఇప్పుడు మొదట మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి మరియు మీరు దీన్ని సేవ్ చేయగలరని నేను అనుకోను. మనీష్తో వార్తలు ఊపందుకున్నాయి. శ్రీవారి డ్రైవర్ నోరు తెరిచాడు. లాస్ట్ టైం మనీష్ సర్ అతను హెడ్ క్వార్టర్కి వెళ్లే ముందు అతను బాగానే ఉన్నాడు, కానీ వెళ్లిన తర్వాత అతని పరిస్థితి అధ్వాన్నంగా మారడం ప్రారంభించింది. అది విన్న అయాన్ నవ్వుతూ కబీర్ అని చెప్పాడు. షెకావత్, నా వీడియో మీ వీడియోను నాశనం చేసింది. ఇప్పుడు ఈ రెండింటినీ కలపడం మొదలుపెట్టారు జనాలు. కబీర్ షెకావత్ ఇప్పుడు మీ అదృష్టాన్ని తీసుకుంటాడు. మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగితే ఆయన్ను రక్షించండి. టీవీని ఆఫ్ చేసి మీ పనికి తిరిగి వెళ్ళండి అని చెబుతోంది. బయటకు రాగానే కబీర్ షెకావత్ వెళ్తాడు కాబట్టి ప్రజలు వెర్రివాళ్లలా అతనికి ఎదురుగా నిలబడి ఉన్నారు. ప్రజలు మీకు చెప్పులు మరియు బూట్లతో స్వాగతం పలుకుతారు. మరియు కుళ్ళిన టమోటాల నుండి ఏదో జరిగింది. కబీర్ షెకావత్ను కూడా గుడ్లు విసిరి హత్య చేశారు. నాకు చాలా కోపం వచ్చింది, కానీ అతనే కబీర్ షెకావత్ అదుపులో ఉన్నాడు. శాంతించమని అందరినీ అరుస్తాడు. కబీర్ షెకావత్ వైఖరిని చూసి ప్రజలంతా చివరకు కబీర్ షెకావత్ను ప్రజలు శాంతించారు. ఈ రోజు వరకు మీరు ప్రజలారా అని అరిచాడు. మా వల్ల మీరంతా ఏం చేశారు? అందరూ ప్రశాంతంగా మరియు సురక్షితంగా ఉండండి. కబీర్ షెకావత్ మాటలు వినడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పార్లమెంటు నుంచి ఒకరు అని షెకావత్ చెప్పారు. మంత్రి ఎక్కడున్నాడో కిడ్నాప్ చేశారు. అతను బతికే ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు. మేము సంబంధం లేకుండా రాన్ని కనుగొనడానికి ఇక్కడ ఉన్నాము. ఏం చేసినా కనిపెడుతూనే ఉంటాం. కబీర్ షెకావత్ మాటలు విన్న తర్వాత ఒక రిపోర్టర్, నువ్వు మనీష్ శ్రీవాస్తవ లాంటివాడివి అని చెప్పింది. వ్యాపారి మరణానికి ఎనారి బాధ్యత వహించాలి? ఒక వింత ఆమె మరియు తర్వాత తొలగించారు. దీంతో అతడికి ఇంజెక్షన్ ఇచ్చారు. మరణం గురించి మీకు ఏమి కావాలి? కబీర్ షెకావత్ మాకు లేదు అని చెప్పారు. వారితో మాకు సంబంధం లేదు. అదంతా కేవలం ఇంజెక్షన్ కాదు, యాదృచ్ఛికం మరియు మా వికసించిన మరియు కుట్ర. షెకావత్ పరిస్థితిని మీడియా ఎప్పుడైనా దిగజార్చిందా? మధ్యమధ్యలో ప్రశ్నలు అడిగే వారికి ఇచ్చారు. కబీర్ షెకావత్ కూడా తన పనిని కొనసాగించాడు. బూట్లు మరియు చెప్పులు ఇప్పటికీ స్వాగతం మరియు కుళ్ళిన ఉన్నాయి. కబీర్ షెకావత్ టమోటాలు మరియు గుడ్లతో సరదాగా గడిపాడు. మీరంతా అని కోపంగా అరుస్తూ అన్నాడు. మీ ఇంట్లో ఎవరైనా ఏమి చేయాలనుకుంటున్నారు? నేను ప్రవేశించి మీ బంధువులలో ఒకరిని కిడ్నాప్ చేస్తాను. మీరు అతన్ని తీసుకెళ్తే రాన్ ఎలా భావిస్తాడు? మనం ఆపకపోతే చాలా విషయాలు జరుగుతాయి. మీరందరూ ఏదైనా కావచ్చు, కానీ నా లక్ష్యం ఒక్కటే, రోన్హై. నేను రోన్ని ఏ ధరకైనా పట్టుకుంటాను. నా ఎదురుగా 1000 మంది ఉన్నా చేస్తాను. నువ్వెందుకు లేచి నిలబడవు? ఇప్పుడు మీరందరూ నిర్ణయించుకోవాలి. భవిష్యత్తు మెరుగుపడాలంటే ఈరోజు మెరుగుపడాలి, లేదా అలాంటప్పుడు ఈరోజు కన్నీళ్లకు లొంగిపోవాలి. విలేఖరి భవిష్యత్తును పాలించాలి. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు అతను. మిస్టర్ కబీర్ షెకావత్, అయితే మేము ఇక్కడ ఉన్నాము. మనీష్ శ్రీవాస్తవ మరణం గురించి మాట్లాడండి. ఇప్పుడు మీరు దీన్ని అస్సలు చేయవలసిన అవసరం లేదు. కబీర్ను బలి ఇచ్చానని చెబుతా. ఇది రోన్ మాత్రమే చేశాడని షెకావత్ చెప్పారు. మేము దానికి దగ్గరగా ఉన్నాము. అతను పట్టుబడతాడేమోనని భయపడుతున్నాడు. కాబట్టి నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను పట్టుకున్న వెంటనే మీ అందరికీ అప్పగిస్తాను. తద్వారా మీరు ముందుగా మీ కోపాన్ని బయట పెట్టుకోవచ్చు. అది విని అందరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక అమ్మాయి, నేను నీతో ఒకడిని అంటుంది. ఆ అమ్మాయి కబీర్ ఒక ప్రశ్న అడగాలనుకుంటోంది. వీడియో గురించి స్పష్టంగా వివరించాలని ఆమె షెకావత్ను కోరింది. ఇంజెక్షన్ ఇచ్చారా? ఆ విషయాన్ని అతని డ్రైవర్ కూడా చెప్పాడు. చివరిసారి అతను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అతనిని వివస్త్రను చేశారు. మేము దాని గురించి మీ అందరినీ చూశాము. కబీర్ షెకావత్ ఏమి చెప్పాలనుకుంటున్నారు? నేను కొన్ని ప్రశ్నలు అడిగాను, అదంతా అబద్ధం మరియు మేము ఈ వీడియోను పూర్తిగా నకిలీ చేశాము. కాబట్టి వారు పెద్ద ఈ గదిలో అన్ని ప్రశ్నలను పొందారు అని అడిగారు మరియు వాటిని ముట్టుకోలేదు. నువ్వు రాన్రావని వల్ల రిపోర్టర్ అంటాడు. దీనికి కబీర్ షెకావత్కి సంబంధం ఏమిటి? ఈ పనులన్నీ మంత్రి మణికాంత్ మాత్రమే చేస్తున్నాయని పాటిల్ను కనుగొనడానికి మేము ఇక్కడ ఉన్నాము. మీ వంతు ప్రయత్నం చేస్తున్నాను, కాబట్టి మీరు అబ్బాయిలు అలాంటి పనికిరాని వాటిపై దృష్టి పెట్టవద్దు. నేను చెప్పాల్సింది. కబీర్ ఇలా చెప్పడం, ఆ అమ్మాయి షెకావత్ వెళ్లబోతుంది. మంత్రిగారిని హత్య చేసి ఉండేవారని ఆమె అంటున్నారు. కాబట్టి కబీర్ షెకావత్ కూడా ఏడవండి అని చెప్పారు. దేశంలోని చట్టానికి మించి ఎవరూ చంపబడరు. రాన్ యొక్క బీభత్సం త్వరలో ముగుస్తుంది అంటూ కబీర్ షెకావత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రిపోర్టర్లంతా ఇప్పటికీ ఆ వీడియోను చూస్తూనే ఉన్నారు. కబీర్ షెకావత్ను నిజమని భావించాడు. అయితే కబీర్ షెకావత్ను అబద్ధాలకోరుగా భావించాడు.
కబీర్ షెకావత్ మొదటి నుండి ఒక వ్యక్తి అందరినీ విస్మరించి ఎవరితోనో తిరుగుతున్నాడు. దాని గురించి ఎవరు ఉన్నా కబీర్ షెకావత్ ఇలా ఎప్పుడు ఆలోచిస్తున్నాడు? దేని గురించి ఆలోచించలేదు. రిపోర్టర్లు అతని గురించి ఇంతకు ముందు చాలా మాట్లాడారు. కొత్తది వచ్చినప్పుడు కబీర్ షెకావత్ ఏదో ప్రచురించారు. అలా అప్పటి నుంచి ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్నాడు. ఏదైనా మీడియా ముఖ్యమైతే కంపెనీ టీఆర్పీ కావాలంటే ఆ వ్యక్తులు కబీర్ షెకావత్ గురించి ఓ వార్త వచ్చింది. దీని కారణంగా టీఆర్పీ పైకప్పును చింపివేయబడింది. లోపలికి తిరిగి వస్తున్న కబీర్ షెకావత్ అన్నాడు, మీరిద్దరూ ఈ వీడియోలో ఒక విషయానికి తెలుసుకున్నారు. ఇది ఎక్కడ నుండి వచ్చింది మరియు ఇది నిజమా లేదా నకిలీనా? ఈ వీడియో నిజమేనని కబీర్ చెప్పాడు. షెకావత్ అభయ్ ఏమంటున్నావ్? ఉంటే నేను చెక్ చేశాను సార్ అని చెప్పారు. మీరు దాన్ని తనిఖీ చేస్తే అది నిజమే. ఎవరో అద్భుతంగా ఎడిట్ చేసినట్లుగా ఉంది. ఇది ఎవరి పని అని కబీర్ షెకావత్ అన్నారు. ఈ వీడియో టాప్లో ఉందని అనన్య చెప్పింది. ఆమె కేవలం 3 మీడియా సంస్థలకు మాత్రమే వచ్చింది. దీని తర్వాత కబీర్ షెకావత్ చెప్పిన ప్రతిచోటా వ్యాపించింది. వాటిని ఎవరు పంపారు అని అనన్య చెప్పింది. ఆ సార్ నేను పంపితే కనుక్కోలేకపోయాను. కబీర్ షెకావత్ జాడను వదిలిపెట్టని వ్యక్తి నవ్వుతూ, అలాగే రా అంటాడు. కంప్యూటర్ మీ కంటే మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది, కాదా? అనన్య విషయంలో అవును సార్ అని చెప్పింది. కబీర్ షెకావత్ ఎక్కడో అయాన్ రహేజా అంటాడు. అతను బతికే లేడు, చనిపోయాడని దేవుడు చెప్పాడు సర్. నేనే అన్ని కన్ఫర్మేషన్ చేశాను. మరియు పోస్ట్ మార్టం మా డాక్టర్ రిషబ్ చేయించారు. మిగతా అన్ని పరీక్షల్లోనూ అదే పని చేసింది. రక్షిత్ ఠాకూర్ పాల్గొన్నాడు. ప్రతిదీ ధృవీకరించబడింది. ఇది వాహనం కూడా సాధ్యమే. కబీర్కు రహేజా బాగా తెలుసు. అలా జరగదని షెకావత్ అన్నారు. ఎందుకంటే అయాన్ రహేజా స్నేహితులంతా పెద్ద పెద్ద పదవుల్లో కూర్చున్నారు. వారిపై నిఘా ఉంచడం చాలా సులభం. వారు ఎప్పుడూ ఏడవరు. ఏదైనా హత్య కారణంగా జరగవచ్చు. ఆ సమయంలో వారు ఏ రాష్ట్రంలో ఉన్నారు అని కబీర్ షెకావత్ తన మనసులో మాట చెప్పారు. రహేజా జైలులో నాతో చెప్పింది. అతను ఏడుస్తున్నాడు మరియు అతనిని ఎవరూ ఏమీ చేయలేరు. అప్పుడు అతను అకస్మాత్తుగా మరణించాడు. ఇంకా రాన్ ఏమీ తెలియదు. అలా జరగలేదు. ఎక్కడో చంపేసి ఏడుస్తూనే ఉన్నాడు. ఒకరు చనిపోతే మరొకరు అంతకంటే ఎక్కువ కాదు. అకస్మాత్తుగా బయటకు వచ్చి రక్తస్రావం కొనసాగింది. అలా అయితే నేను ఏమి చేయగలను? కబీర్ షెకావత్ చాలా కాలం పాటు ఈ కేసులో పూర్తిగా ఇరుక్కుపోతారు. ఊపిరి పీల్చుకుని కాశీనాథ్ అని చెప్పాను, ఇక్కడకు పిలవండి. ఇప్పుడు కబీర్ కేసును అక్కడ ముందుకు తీసుకువెళతాడు. షెకావత్ చెప్పిన తర్వాత అందరూ నిలబడతారు. మీరు ఎందుకు నిలబడి ఉన్నారు అని కబీర్ షెకావత్ అన్నారు. ఇది జో బియాల్ సర్ మాత్రమే అని లాగ్ దేవ్ చెప్పారు. కబీర్ షెకావత్ మనేంద్ర సింగ్ ఏదైనా చేయగలడు. జోగయ్యను చూసి నేను అని అంటాడు. నేను కాల్ చేయాలా? ఆగు కబీర్, నేను ఏదో చేస్తాను. నువ్వు డోంట్ వర్రీ. కాశీనాథ్ త్వరలో వస్తాడు. ఈ విషయాన్ని అక్కడి నుంచి మనేంద్ర సింగ్ జోగియా తెలిపారు. ఈ వార్త తెలియగానే అయాన్ అటువైపు వెళ్తాడు. అయాన్ ఈ వార్తను చూసిన వెంటనే అతను దానిని పంపుతాడు. కాశీనాథ్ ముందుగా కాశీనాథ్కి ఫోన్ చేస్తాడు. అతను కాల్ తీయగానే అయాన్ ఇలా అన్నాడు, పిల్లి చచ్చిపోయిందని కాశీనాథ్ చెప్పాడు. నేను ఒంటరిగా ఉన్నాను. మీరు ఏమి చెప్పాలనుకున్నా పిల్లి చనిపోతుందని చెప్పండి. ఈ వాహనం మరియు కాశీనాథ్ రహస్య కోడ్ పోయాయి. కాశీనాథ్ సమాధానమిచ్చారా లేదా? మరియు వారు చెబితే అవి అవసరమని అర్థం. మీరు ఎవరితోనైనా ఉన్నారా? నిజం చెప్పండి అన్నారు. కాశీనాథ్ ఖచ్చితంగా చెప్పారు. నేను నిజం చెప్పుతున్నాను. అయాన్ మీరు అంటున్నారు. కాశీనాథ్ ఒక ముఖ్యమైన విషయానికి చెప్పాలి అన్నారు. ఏమైంది అయాన్? అయాన్ ఏదైనా జరిగిందా? త్వరలో నీకు సీబీఐ హెడ్ పదవి వస్తుందని చెప్పారు. క్వార్టర్ కాశీనాథ్ చౌక్కి వెళ్ళాలి. సీబీఐ వస్తుంది కానీ ఎందుకు వస్తుంది అంటున్నారు. అతని కారణం నాకు తెలుసు అని అయాన్ చెప్పాడు. ఎందుకంటే వారు రాండూయు కోసం వెతుకుతున్నారు. నువ్వు చెయ్యాలి. కాశీనాథ్ చెప్పింది గుర్తుందా? నాకు వయసు పెరిగిందని ఒప్పుకుంటాను కానీ యాడ్ అతిసారం. అయాన్ మీ కంటే మెరుగైనది. మీరంతా నా మీదే ఉన్నారు అని నవ్వుతూ చెప్పింది. అది వదిలే, నేను వచ్చి చూస్తాను. కానీ మీరు మీ పని చేస్తారు. ఈ ప్రయోజనం మరువకండి. అయాన్ కాశీనాథ్ ప్రతి ఇవ్వాలి. కాశీనాథ్ చివరికి విషయాలు వివరించి చెప్పారు. అయాన్ ఆయన్ను నేను అర్థం చేసుకోగలను. అంతే, నేను ఆశ్రయించినది నువ్వొక్కడివే అని చెబుతోంది. ఏదైనా జరిగితే నేను నిన్ను నమ్మగలను. అందరూ ఉన్నప్పటికీ నేను అనాథను అవుతాను. ఇప్పుడు ఆయన్ను ఏడిపిస్తావా అంటున్నాడు కాశీనాథ్. నవ్వుతూ కాల్ డిస్కనెక్ట్ చేశాడు. కాశీనాథ్కి ఫోన్ చేసి ఆయన సీబీఐ హెడ్ క్వార్టర్స్కు వెళ్ళాలి. అక్కడికి చేరుకోగానే కబీర్ షెకావత్ కనిపిస్తాడు. మిమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు క్షమించండి అన్నాడు. కాశీనాథ్ వయసు దాదాపు 65 ఏళ్ళు. కాని అతని ముఖం నుండి అతను 80 సంవత్సరాల వయస్సులో ఉన్నట్లు కనిపించాడు. అతని తల్లి చాలా చుట్టూ ఉన్నట్లు అనిపించింది. అతని స్వరూపం 80 ఏళ్ల వృద్ధుడిలా ఉంది.
కబీర్ షెకావత్ వృద్ధుడిలా మారిపోయాడు. వృద్ధుడిని ఎప్పుడూ హింసించలేడు. కబీర్ షెకావత్కు కూడా హృదయం ఉంది. అలా చేయడానికి అతన్ని ఎప్పుడూ అనుమతించలేదు. కబీర్ షెకావత్ వారిని సాధారణ గదిలో ఉంచారు. నిన్ను ఇక్కడికి పిలిచాను అని చెబుతున్నాను కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కాశీనాథ్ నవ్వుతూ మీరు అస్సలు కాదు అంటున్నారు. మీ ప్రశ్న అడగండి అని కబీర్ షెకావత్ చెప్పారు. నేను మీ సమయాన్ని ఎక్కువగా వృధా చేయను. ఈరోజు రోజంతా గడుపుతాను అంటున్నాడు కాశీనాథ్. నేను సెలవుపై వచ్చానని కబీర్ షెకావత్ చెప్పారు. అలాంటప్పుడు ఈరోజు నేను ప్రతి విషయాన్ని బహిరంగంగా మాట్లాడగలిగితే చాలా మంచిది. మీరు అజయ్ అని కబీర్ షెకావత్ చెప్పిన విషయాలు తెలుసుకోండి మరియు మాయన్లు హెజా కోసం పనిచేసేవారు. కాశీనాథ్ తన జీవితానికి అవును అని చెప్పాడు. నేను వారి కోసం ఎక్కువ భాగం పనిచేశాను. మీది అని కబీర్ షెకావత్ చెప్పారు. కాశీనాథ్ ఏమన్నాడంటే ఆ అన్నదమ్ములిద్దరూ చాలా మంచివారు. కబీర్ అని షెకావత్ సరే నీ కొడుకు అన్నాడు. అయాన్ రహేజా గురించి మీ అభిప్రాయం ఏమిటి? నిజానికి ఆ వాహనాన్ని వ్యాపారం అని అంటాడు కాశీనాథ్. వారికి నాపై ప్రత్యేక ఆసక్తి లేదు. అన్ని సమయాలలో వీలైనంత ఎక్కువ మంది స్నేహితులు ఆదిత్య ఇంట్లో కబీర్ షెకావత్ ఉండేవాడు. అజయ్ మరియు మయాంక్ రహేజా హత్యకు గురైనప్పుడు చెప్పారు. మీరు ప్రకటనలో కొన్ని మార్పులను గమనించారా? కాశీనాథ్ మాట్లాడుతూ ఆ తర్వాత నేను అతనితో లేడు లేదా అతనితో టచ్లో లేడు. కబీర్ షెకావత్ నీకు ఏమీ లేదు అంటాడు. కాశీనాథ్ ఖచ్చితంగా కాదు అని నాకు తెలుసు. నేను మీకు ఒక విషయానికి చెప్పాలనుకుంటున్నాను అని కబీర్ షెకావత్ చెప్పారు. నేను ఖచ్చితంగా అడగాలా? కబీర్ షెకావత్ ఈ వయసులో నువ్వు మళ్ళీ ఎందుకు పని చేస్తున్నావు అంటున్నాడు కాశీనాథ్. అసలైన విషయానికి ఏమిటంటే వ్యక్తులు మీరు ఎల్లప్పుడూ పని చేసే అలవాటు గురించి పని చేయకుండా పనిచేయడం మీకు ఇష్టం లేదని మీరు తెలుసుకోవాలి. ఇదంతా జరిగిన తర్వాత కబీర్ షెకావత్ చెప్పినట్లు తెలుస్తోంది. మిట్టల్ కుటుంబం లాంటి పెద్ద మనుషులు ఏమయ్యారు? కుటుంబం మిమ్మల్ని ఎలా తమ గూటిలో చేర్చుకుంది? లియా, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయానికి ఈ రోజు వరకు నేను కూడా దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను అని కాశీనాథ్ చెప్పేవారు. తెలియదు కాని అతను నాకు చాలా చెప్పాడు. వారు నా గురించి చాలా విన్నారు అని. అందుకే వారి కాబోయే చైర్మన్ ఎవరో నాకు తెలియదు. మిట్టల్ వ్యక్తిగత సహాయకుడి స్థానాన్ని మళ్లీ ఇచ్చారు. అయాన్ మిట్టల్ తన వద్ద ఏదో ఉందని చెప్పాడు. అతనికి నమ్మకమైన వ్యక్తులు చాలా అవసరం. ఎప్పటి నుంచో నన్ను గమనిస్తూనే ఉన్నాడు. నేను ధృవీకరించాను మరియు అతను నన్ను సంప్రదించాడు. నేను కూడా ఖాళీగా కూర్చున్నాను కాబట్టి నేను అతని ప్రతిపాదనను అంగీకరించాను అని అంగీకరించిన కబీర్ షెకావత్ చెప్పారు. సరే అయాన్ మిట్టల్ గురించి చెప్పండి. ఆ కబీర్ షెకావత్ విషయానికి ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. ఇది విన్న కాశీనాథ్ అస్సలు లేడని చెప్పాడు. అతను తీవ్రమైన వ్యక్తి కాదు. అందరి మాటలను తేలిగ్గా తీసుకుంటాడు. విస్మరించి తన మాట మాత్రమే వింటాడు. అలా చెబితే అందరి మాట వింటాడు కానీ చేసేవాడు. అతని చర్యలు అతని స్వంతం మరియు అది సరిపోతుంది. ఫన్నీ కాని అతనికి మంచి హృదయం ఉంది. మీరు ఇప్పుడు వెళ్ళండి అని కబీర్ షెకావత్ చెప్పారు. లేకపోతే మీ ఇంటరాగేషన్ ఇక్కడి తర్వాత అక్కడ కూడా ప్రారంభించండి అని కాశీనాథ్ చెప్పారు. వారికి నాపై చాలా నమ్మకం ఉంది. కబీర్కి అక్కడి నుంచి కాశీనాథ్లు తెలుసు. ఆ తర్వాత దేవ్కి ఆ విషయానికి చెబుతాడు. వెళ్ళి ఆదిత్య అనే వ్యక్తిని తీసుకెళ్ళు. దేవ్ మన చిన్ననాటి స్నేహితుడని గుర్తు చేసుకుందాం. సరే సార్, ఇప్పుడే అతన్ని ఇక్కడికి పంపిస్తాను అన్నాడు. ముందుగా కబీర్ షెకావత్ తీసుకువస్తాను అని చెప్పారు. అతని గురించి అన్నీ కనుక్కుని చెప్పు. ఆ తర్వాత ఆ సమయంలో చూద్దాం అంటోంది అనన్య. నేను అతని గురించి ప్రతిదీ కనుగొన్నాను సార్. కబీర్ షెకావత్ అప్పుడు చెప్పండి అన్నారు. ప్రారంభించండి అని అనన్య తన కుటుంబం చెబుతోంది. అంటే తల్లిదండ్రులు మార్బుల్స్ వ్యాపారం చూసుకుంటారు. కాగా అతడు తన భార్య ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదిత్య స్వయంగా ఏది నిలబెట్టాడో చూస్తాడు. కబీర్ షెకావత్ తన భార్య అని చెప్పారు. వదిలేసి ఆమెను పిలవండి అని అనన్య చెప్పింది. చిరాగ్ జిందాల్కు చెందిన స్నేహ జిందాల్ భార్య. నాకు ఒక సోదరి ఉంది మరియు ఇయాన్ రహేజా మరియు నేను కళాశాలలో ఉన్నాము అని కబీర్ షెకావత్ క్లాసులో ఉన్నాడు. అప్పుడు మీరు వారిద్దరిని ఇక్కడకు పిలవండి. దేవ్ మరియు కరణ్ ఇద్దరూ ఆదిత్యని విడిచిపెట్టారు. అటువైపు అయాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ప్రజ్ఞాన్ వచ్చి జయంత్ సార్ మీకు చెప్పాను అని చెప్పాడు. అయాన్ ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయాలో చెప్పారు. నాకు అర్ధరాత్రి అలా చేయాల్సిన పని ఉంది. నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదా? ఇది చాలా ముఖ్యమైనదని ప్రజ్ఞాన్ చెప్పారు. లేచి ఇలా అన్నాడు ఆవులిస్తూ. నన్ను రమ్మని చెప్పింది నేనే అయాన్. వద్దనుకున్నా మొహం కడుక్కున్నాను. అక్కడ మిట్టల్ ఇంటికి చేరుకున్నాడు జయంత్. కాని వివేక్ చక్రవర్తి కూడా కూర్చున్నాడు. అయాన్ సీనియర్ సిటిజన్గా నేను మీ వెంటే ఉన్నాను అని చెప్పింది. జయంత్కి సమయం వెచ్చించే ఉద్దేశం లేదు. మిట్టల్ చాలా కాలం నుండి మీరు కోరుకున్నది చెప్పారు అంతే. జయంత్ మిట్టల్ పిలుపు వచ్చింది.
యాన్ కారణంగా వారిని కలవడానికి వెళ్తాడు. అక్కడ వివేక్ చక్రవర్తి కూడా ఉన్నారు మరియు అతను అయాన్తో మీరు ఎవరు అని చెప్పారు. అయాన్ సమయం నుండి రావాలని కోరుకున్నాడు. అయోమయంలో నాకేం కావాలి అంటాడు. జయంత్ మిట్టల్ ఒక సన్నని లోహం కోసం ఎదురు చూస్తున్నాడు. షీట్తో చేసిన కవరు వైపు చూస్తూ అన్నాడు. అయాన్ ఆమె వైపు చూడటం మీరే చూడండి మరియు దానిని చూసిన వెంటనే ఒకరు దానిని కనుగొంటారు. దాని మీద తోడేలు తల గుర్తు ఉంది. ఇది చూసి అయాన్ అక్కడి నుంచి వచ్చిందని అంటున్నారు. జయంత్ మిట్టల్ అవును అని తల ఊపాడు. అవుననే అంటున్నారు. కాల్ ఎక్కడ? వాటి గురించి మరో 2 రోజుల్లో మీకు తెలియజేయబడుతుంది. ఆకు దగ్గరకు వెళ్లవలసి ఉంటుంది అని ఆయన చెప్పారు. కాల్ నేరుగా జోనాథన్ మాన్కెల్ నుండి వచ్చింది. మీరు అక్కడ ఉండాలి అని వివేక్ చక్రవర్తి చెప్పారు. నా భార్య అంటే అనుష్కతో వెళ్ళు. అయాన్ కంగారు పడి ఇలా అంటాడు. తనని వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది వివేక్? ఇది అక్కడి సంప్రదాయమని చక్రవర్తి చెప్పారు. లేకపోతే మీరు వెళ్లలేరు అని అయాన్ చెప్పాడు. అది సరే, కాబట్టి నేను అక్కడికి చేరుకోవడానికి ఏమైనా చేస్తాను. అయాన్ ఆ కవరు తెరుస్తాడు. అప్పుడు అతను దాని లోపల ఒక నాణెం ఉందని కనుగొన్నాడు. పైన గొర్రె నోటి గుర్తు ఉంది మరియు అడ్రస్తో కూడిన చిన్న స్లిప్ ఉంది. ఇది రాసింది చదివేటప్పుడు అయాన్ చెప్పారు. ఇప్పుడు నేను నా చివరి దశకు చేరుకున్నాను. ఈ ప్రతీకారానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. అయాన్ అక్కడి నుండి ఆజం చేరుకుంటాడు. జయంత్ మిట్టల్ చెప్పినట్లుగా ఇది జరగబోతోంది. అక్కడ జాగ్రత్తగా ఉండండి మీరు అని ఆయన చెప్పారు. చింతించకండి, నేను చిన్న పిల్లవాడిని కాదు, నేను దానిని నిర్వహించగలను. అయాన్ అనుష్కకు ఫోన్ చేసి ఎప్పుడు వస్తావని అడిగాడు. నువ్వే నావి అని అనుష్క చెప్పింది. నీతో ఏమి చెయ్యాలి అని అయాన్ అడగడం నాకు గుర్తుకు వచ్చింది. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అనుష్క అని నేను చెప్పాను. దానికి ఇంకా 4-5 రోజులు పడుతుందని అయాన్ చెప్పాడు. నువ్వు ఇప్పుడే వచ్చానన్నది నిజం కాదు. నువ్వు బాగున్నావా అంటున్న అనుష్క వెళ్ళు. అనుష్క ఏం చెబుతుందో అయాన్ కూడా అంతే చెప్పాడు. నేను రావడానికి కారణం అదేనని అయాన్ చెప్పారు. నాకు అక్కడికి వెళ్లే అవకాశం దొరికింది. మీతో ఉండటమే ముఖ్యం. అయాన్ మాటలు వినగానే అనుష్క గుర్తుకొచ్చింది. వచ్చిన వారిని ఎలిమినేట్ చేసిన తర్వాత వాహనం బురదగా మారుతుంది. అనుష్క చేయడం మానేసిందని చెప్పింది. నేను ఇప్పుడే ఫ్లైట్ ఎక్కుతాను అని అయాన్ చెప్పాడు. అనుష్కని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. సమాధానం లేదు. అయాన్ కాల్ ఇవ్వలేదు మరియు డిస్కనెక్ట్ చేశాడు. కాల్ కట్ చేస్తూనే ఇప్పుడే అక్కడికి వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత కథలు చూద్దాం. నాకు నిజంగా అంత బలం ఉందా లేదా? నేను గాలి మాత్రమేనా? అయాన్ నడక కొనసాగిస్తున్నాడు. ఆ తర్వాత కొంత విరామం ఉంది. దేవ్ మరో వైపు నిద్రలోకి జారుకున్నాడు. హెడ్ క్వార్టర్లో ఆదిత్య మరియు స్నేహ. ఆదిత్య ఫోన్ చేసి మీరు అబ్బాయిలు అని చెప్పాడు. కబీర్ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? కేవలం కొంత విచారణ కోసమే షెకావత్ చెప్పారు. ఆదిత్య ఇప్పుడు సమయం ఎంత అని? అర్ధరాత్రి అని అంటాడు. కబీర్ షెకావత్ మరణం ఎప్పుడూ ఒక సమయం కాదని చెప్పారు. ఆమె చూసిన తర్వాత రాదు. ఆమె వచ్చి తెలుసు. అది విన్న ఆదిత్య, స్నేహ ఇద్దరూ వెళ్ళిపోయారు. స్నేహ చాలా ఉద్విగ్నంగా ఉంది మరియు భయంగా చెప్పింది. నువ్వు ఏం చెప్తున్నావు డెడ్ డార్లింగ్? ఈటీసీ కబీర్ షెకావత్ భయపడమని చెప్పారు. ఇది కేవలం వాస్తవికత గురించి మాట్లాడటానికి అని అనుకోకండి. ఇది వింటే ఇద్దరికీ సంబంధం లేదు. కాస్త ఉపశమనం కలిగింది అని ఆదిత్య చెప్పాడు. అన్ని తరువాత మీరు ఏమి మరియు ఎవరిని అడగబోతున్నారు గురించి అడగబోతున్నట్లు కబీర్ షెకావత్ చెప్పారు. ఇది మీ చిన్ననాటి స్నేహితుడా లేక యాన్ రహేజానా? ఆదిత్య కంగారు పడి ఇలా అన్నాడు. ఆయన చనిపోయి ఏడాదికి పైగా అయింది. ఇప్పుడు మీరు దాని గురించి ఆరా తీస్తున్నారు. కబీర్ షెకావత్ ఇటీవలి కాలంలో తరచూ చెబుతుంటారు నేరాల తీగలు గతంతో ముడిపడి ఉన్నాయి. ఆదిత్య నాకేమీ అర్థం కావడం లేదు. అన్నీ వదిలేస్తానని కబీర్ షెకావత్ చెప్పారు. మరియు ఇప్పుడు సాధారణ పద్ధతుల పాయింట్కి వస్తున్నాను. మీరు ఏదైనా హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? రూల్లో నోరు విప్పావా అన్నాడు ఆదిత్య. అది అస్సలు కాదు. మీ అందరి కోసం మేము ఇక్కడ ఉన్నాము అనే ప్రశ్నకు సమాధానం చెబుతానని కబీర్ షెకావత్ చెప్పారు. ఇప్పుడు చాలా బాగుంది మిస్టర్ ఆదిత్య, నేను విన్నాను. ఆ యాన్ రహేజా మీ పాత స్నేహితుడు మరియు నా ఇంట్లో కాకుండా మీ ఇంట్లో ఎక్కువ సమయం మేము మా బాల్యాన్ని గడిపామని ఆదిత్య చెప్పారు. దాదాపు పట్టణానికి చెందిన అతని అమ్మ నాన్న స్నేహితులు. అతను బయట నివసించాడు కాబట్టి అతను మాతో ఇక్కడే ఉన్నాడు. మీది అని కబీర్ షెకావత్ చెప్పేవారు. అతని ప్రకారం ఆదిత్య ఎలా ఉన్నాడు? కబీర్ నా సోదరుడిలా కాదు, సోదరుడు. షెకావత్ అంటే నేను అతనిని అని అంటాడు స్వభావం మరియు నడక ద్వారా. ఆదిత్య అతను అని చెప్పాడు. చాలా ప్రశాంతంగా ఉంది. ఆతురుతలో ఏమీ లేదు. నేను చేసేవాడిని కానీ చేసినప్పుడు అది చాలా పెద్దది. కబీర్ షెకావత్ అంటే చాలు అని చెప్పేవారు. ఆదిత్య తెలివిగలవాడు మరియు అవును అని చెప్పాడు. వాస్తవానికి అతను చదవడంలో చాలా మంచివాడు. కబీర్ ఈ విషయంలో దాదాపు పరిపూర్ణుడు. షెకావత్ సరే, అప్పుడు మీ ఇష్టం అని చెప్పారు. శ్రీమతి స్నేహ వస్తోంది.
మీరు రహేజా గురించి పట్టించుకుంటారు. స్నేహ: మీరు ఆమె కళాశాల నుండి తెలుసు, అవునా? ఆమె తల ఊపుతూ అవును సార్ కబీర్ అని చెప్పింది. నేను కూడా విన్నాను అని షెకావత్ చెప్పారు. మీరు యాన్ రహేజాతో పిచ్చిగా ప్రేమలో ఉన్నారు మరియు ఎప్పుడూ ఇలా ముందుకు వెనుకకు కదులుతూనే ఉంటుంది. ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిల వెంట పడుతున్నారు. ఇది విన్నా స్నేహకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. నీకు ఎవరు చెప్పారని ఆమె చెప్పింది? అని కబీర్ షెకావత్ స్నేహకు చెప్పాడట. ఆమె పిచ్చివాడిలా వాహనాన్ని ఎలా అనుసరించింది. అది జరిగినప్పుడు అతనికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. వెనుక నుంచి నీకు ఎవరు చెప్పారని చెప్పింది. నేను ఈ శుభకార్యం మాత్రమే చేశాను అని అనన్య చెప్పింది. నన్ను గుర్తించావా లేక స్నేహని మరచిపోయావా? మీరు నన్ను క్లాస్ నుండి గుర్తుంచుకుంటారు అని చెప్పింది. ఒకే ఒక్క వెనుక బెంచర్ కబీర్ షెకావత్ చెప్పారు. అయాన్ రహేజాలో మీకు అంత ప్రత్యేకత ఏమిటి? ఇది విని ఆమె అతని వెనుక వెర్రిపోయిందని చూసింది. మీరు ఈ తప్పు చేస్తున్నారు అని ఆదిత్య చెప్పాడు. ఒకరి గతం గురించి పశ్చాత్తాపం చెందడానికి మీకు ఏదైనా కారణముందా? హక్కు లేకపోతే కబీర్ షెకావత్ అంటున్నారు. ఆ అంశం ఆయన్గానే ఉంటే నేను ఎంతకైనా తెగిస్తాను. నేను వెళ్ళగలను. అవును. మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పారా? సమాధానం చెప్పలేదు శ్రీమతి స్నేహ అంటున్నారు. అతను ఆ వయస్సులో కేవలం ఒక ఆకర్షణ అని. ఇది ప్రతి ఒక్కరికీ జరుగుతుంది. కబీర్ షెకావత్ మరియు చెప్పారు అవును ఇది జరుగుతుంది కానీ నా ప్రశ్న మిమ్మల్ని తయారు చేసిన అతనిలో మీరు ఏమి చూశారు? ప్రత్యేకంగా ఏమీ లేకుండానే ఆకర్షించడం మొదలుపెట్టారు కాబట్టి ఈగలు కూడా ఎక్కడా ఆకర్షించబడవు. నేనంటే నాకు ఇష్టమే అని చెప్పింది స్నేహ. చూడ్డానికి బాగున్నాడనిపించింది. మరి అతనికి నాకంటే ఎక్కువ సంపద ఉంది. కబీర్ షెకావత్ మీ కాలేజీలో జరిగిన ఒక సంఘటన చెప్పారు. కొంతమంది మిమ్మల్ని ఆట పట్టిస్తున్న సంఘటన జరిగింది మరియు అయాన్ రహేజా నిన్ను రక్షించాడని విన్నాను. స్నేహకు అనన్య అంటే చాలా ఇష్టం. అనన్య నవ్వుతూ నన్ను చూడటం మొదలు పెట్టింది. నేను అని ఆమె కూడా ధృవీకరించింది. తనకు అనిపించిందని స్నేహ ఇప్పటికే చెప్పింది. కబీర్ షెకావత్ అనన్య ముఖాన్ని పగలగొట్టు అన్నాడు. బహుశా నీకు గుర్తు లేదు అనన్య, అందుకే నాకు గుర్తు చేయండి అనన్య చెప్పింది. ఆనంద్ బన్సాల్ మరియు అతని కొడుకు కేసు గుర్తు లేదు. స్నేహ నన్ను నిజంగా గుర్తు పట్టిందని అంటుందా? మరియు అయాన్కి అన్నీ గుర్తుండవు ఏం చేశారు కానీ ఆ తర్వాత బన్సల్ కుటుంబం వారు హఠాత్తుగా పూర్తిగా తుడిచిపెట్టబడ్డారు. అతను వికలాంగుడు అయ్యాడు మరియు చికిత్స సమయంలో తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు. నా దగ్గర డబ్బు అయిపోయింది. ఇంకా అర్థం కాలేదు. అయాన్ ఏమి చేశాడు అని కబీర్ అడిగాడు. షెకావత్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్లు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఉండాలి. జో సూట్ కేస్ కాల్ ప్రతి ఆంథోనీ సంతకం ఉపయోగించిన తర్వాత అప్పుడప్పుడు తరలించబడింది. ఎదురుగా ఉన్న వ్యక్తి శాశ్వతంగా పక్షవాతానికి గురవుతాడు. ఈ సంఘటనను కబీర్ షెకావత్ చెప్పారు. మీరు అతనిని తర్వాత చాలా ఇష్టపడతారు. అతనికి సంపద ఉందని మీరు అనుకున్నారు. గయా అతను మీకు ప్రతిదీ ఇవ్వగల శక్తి మీరు కోరుకున్నది కానీ అలాంటిది. ఆ తర్వాత అయాన్ రహేజా గ్రూప్ ఎప్పటికీ ఫార్మాస్యూటికల్ ఆఫ్ వెళ్ళిపోయావు. నువ్వు అతన్ని వదిలేశావు అని ఆప్యాయంగా చెప్పింది. కబీర్ షెకావత్ అవుననే అంటున్నాడు. మీరు అబద్ధం చెప్పేది ఏమీ కాదు. అలాంటి వారిలో అయాన్ రహేజా ఒకరు. ఇది విన్న అమ్మాయి పట్టించుకోలేదు. దీని తర్వాత స్నేహ ఏదో చెప్పబోతుంది. ఆదిత్య ఆమె చేయి పట్టుకుని ఇప్పుడు అన్నాడు. అవుననే అంటోంది స్నేహ. అతని జీవితంలో ఎవరికైనా ఏమైనా భావాలు ఉన్నాయా? నేను అతనితో విసిగిపోయాను మరియు నేను అతనిని విడిచిపెట్టాను. దియా కబీర్ షెకావత్ ఆదిత్య వైపు చూస్తోంది. మీరిద్దరూ అతనిని చంపాలి అని చెప్పాడు. అతను గూండాలను పంపాడు కానీ అతను వ్యతిరేకించాడు. మీ గూండాలను కొట్టాను అంటాడు ఆదిత్య. ఆ తర్వాత మా మధ్య సంభాషణ ఆగిపోతుంది. అప్పుడు ఆమె ఏడుస్తూ చనిపోయిందని మాకు వార్త వచ్చింది. మీరు ప్రజలని నేను కబీర్ షెకావత్ అంటున్నాను. అతనికి రాన్తో ఏదైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? ఆదిత్యకి ఇవ్వాల్సింది ప్రమాదకరమని చెప్పింది కానీ దానికి రాన్తో సంబంధం లేదు. నేను అని నమ్మకంగా చెప్పగలను. స్నేహ: ఆదిత్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆమె మాటలతో ఏకీభవించడం ప్రారంభించింది. కబీర్ షెకావత్ సరే ఇప్పుడు నువ్వు అన్నాడు. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది వినగానే ఆదిత్య మరి కబీర్ షెకావత్ స్నేహ టేబుల్ నుండి బయలుదేరాడు కానీ అతను చేయి ఊపుతూ రోన్ ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. మరియు మంత్రి అవతలి వైపు గబా వాహనాన్ని ఎత్తారు. మీకు అత్యవసర పరిస్థితి ఉందని హ్యూయి చెప్పారు. ఏం జరిగిందో అయాన్ నిద్రలో చెప్పాడు. ప్రపంచం అంతం కాబోతోందని మీరు అనుకుంటున్నారా? మీ ప్రపంచం ఖచ్చితంగా ముగుస్తుంది అనే భావన ఉంది. అయాన్ పుట్టబోతున్నాడు మరియు అని లేచి చెబుతాడు. మీరు వాట్ నాన్సెన్స్ మాట్లాడుతున్నారు అని ద్రాబా చెప్పింది. కబీర్ షెకావత్కి పిచ్చెక్కిపోతోంది. వారిని పిలిచి చిత్రహింసలు పెట్టి ప్రశ్నలు వేస్తున్నారు. అయాన్ రహేజాతో అనుబంధం ఉన్న అయాన్ ఈ కబీర్ షెకావత్తో నేను ఏదో ఒకటి చేయాలని అంటున్నాడు. ఇది చేయవలసి ఉంటుంది లేకపోతే ఇది నా గొప్ప ప్రణాళికను నాశనం చేస్తుంది.
డ్రాబా దానిని జంక్గా మారుస్తుంది మరియు ఇప్పుడు మీదే అని చెప్పింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్? ఆయన ఈరోజు చెప్పారు కబీర్ షెకావత్ను మా వైపు తీసుకుంటాం, మన పక్షాన కాదు, కానీ ఇప్పుడు మనకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. అయాన్ తాను చేయనని డ్రాబాతో చెప్పాడు. సిస్టంలో నాకు ఫేక్ కాల్ ఇవ్వండి మరియు డ్రాబా తన మొత్తం టీంతో మాట్లాడాలి. అదే చేస్తుంది మరియు కాల్ చేస్తుంది. ఇది ఇక్కడ కబీర్ షెకావత్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన వెంటనే ఒక విచిత్రమైన నంబర్ నుండి కాల్ వస్తోంది. కబీర్ షెకావత్ ఇవ్వలేదని చెప్పారు. ఏమి జరుగుతుందో అనన్య చెప్పింది. ఎవరైనా మమ్మల్ని మాట్లాడమని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారని కబీర్ షెకావత్ ఒక పని చేస్తున్నాడు. అనన్య చేయి స్పీకర్లో పెట్టు. మహిళలు ముందు నుండి పెద్ద శబ్దం చేస్తారు. ఈ రోజు అందరిలో ప్రతిధ్వనించే శబ్దాలలో ఒకటి. మీరు చాలా తెలియని నన్ను కోల్పోతున్నారు మరియు ఒక వింత నంబర్ మరియు ధ్వని నుండి కాల్ వచ్చిన తర్వాత విన్న తర్వాత కబీర్ షెకావత్ అవును అని చెప్పాడు. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను మరియు ఇంకా మిస్ అవుతున్నాను. హాయ్ అయాన్, మిస్టర్ కబీర్ షెకావత్ అని చెప్పారు. మీరు అని కబీర్ షెకావత్ చెప్పారు. మీరు నా దారిలో ఉన్నారని అయాన్ ఎలాంటి తప్పు చెప్పాడు? కబీర్ షెకావత్ రావడాన్ని తప్పుబడుతున్నారు. నీలాంటి నేరస్తుడు అని చెప్పింది. ఈ లోకంలో జీవించడం సరికాదు. నువ్వు త్వరలోనే నా చేతుల్లో చనిపోతావని అయాన్ చెప్పాడు. కబీర్, ప్రశాంతంగా ఉండు. ఇది విన్నాక అంత దూకకు. షెకావత్ కోపంతో ఎరుపు మరియు పసుపు రంగులోకి మారడం ప్రారంభించాడు. గ్యాంగ్ని కలవడానికి నేను ఇక్కడికి వచ్చానని అయాన్ చెప్పాడు. పూర్తి చేయడంలో పని చేస్తున్నారు మరియు మీరు నన్ను కుక్కలా అనుసరిస్తోంది. నేను పెద్ద నేరస్తుడిని కాను. మంత్రి ఎక్కడున్నాడో చెప్పిన కబీర్ షెకావత్. అది నీదే అని అయాన్ చెప్పాడు. నాకు పని ఉంది. మీరు ఏమి చేస్తారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. మీరు నాకు కాల్ చేయడం గురించి మాట్లాడవచ్చు. నాకు కొన్ని నెలలు సమయం ఇవ్వండి. ఆపై ఈ రాన్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. మీరు ఏమీ చేయనవసరం లేదు. దీని తర్వాత మీరు అని కబీర్ షెకావత్ చెప్పారు. అయాన్ నవ్వుతూ, నువ్వు లొంగిపోతున్నావా? నేనంత శీతల హృదయుడిని కాను అని చెప్పాడు. నేను ఆత్మహత్య చేసుకోగలను కానీ లొంగిపోలేను. ఆత్మహత్య చేసుకోవాలని కబీర్ షెకావత్ చెప్పాడు. అయాన్ నీకు నచ్చలేదా? నవ్వుతూ చెప్పారు మిస్టర్ కబీర్ షెకావత్. మీకు బహుశా తెలియకపోవచ్చు, కాని అత్యంత ధైర్యవంతుడు కబీర్ తన చేతులతో ప్రాణం తీయబోతున్నాడు. షెకావత్, ఏదైనా జరగొచ్చు కానీ నువ్వు చనిపోతే నా చేతుల్లోనే చనిపోతావు. నీ మరణం నా స్వంత చేతులతో వ్రాయబడింది. ఇలా కలలు కనవద్దు అని అయాన్ నవ్వుతూ చెప్పాడు. చూడు, పూర్తికాని ఒక విషయాన్ని వదిలేస్తున్నాను. రాన్ ఒక హీరో అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేరస్తుడిలా మాట్లాడతావా? మీ విషయానికొస్తే నేను సూట్ కేస్ అని మీరు తెలుసుకోవాలి. నేను కల్ ప్రతీక్ ఆంథోనీని కాను. పనికిరాని నేను నా పని చేస్తున్నాను. కబీర్ షెకావత్, నీ జీవితానికి నీవే న్యాయమని అంటాడు. మీరు దానిని మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇది అస్సలు సరైనది కాదు. ఇది విన్న అయాన్ గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. నేను ఒక జోక్ చెప్పానని కబీర్ షెకావత్ అన్నారు. అయాన్, చట్టం ప్రకారం చంపేశారా? ఇప్పటి వరకు మీరు కలిసిన గ్యాంగ్ గురించి కూడా మాట్లాడకండి. మీరు ఇప్పటివరకు ఎంతమందిని చంపారు? అరెస్ట్ చేశారో లేదో కూడా నాకు తెలియదు. మీలాంటి వారు ఎవరు? సోమరిపోతుల వల్ల నేను ఇదంతా చేయాల్సి వస్తుంది. నేను గ్యాంగ్ యొక్క 10 స్తంభాలలో పడిపోయాను. వాటిలో 6 పూర్తికాగా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఐ గ్యాంగ్ మరియు డి సంస్థను తొలగించడం ద్వారా నేను మీకు ఇస్తాను. దాని తర్వాత మీరు మొత్తం ప్రపంచంలో ఏమి చేస్తారో కబీర్, నన్ను ఎవరూ పట్టుకోలేరు. ఆ తర్వాత ఏం చేస్తావు అంటున్నాడు షెకావత్. అయాన్ చెప్పిన తర్వాత మీరు ఎప్పుడూ ఏడుస్తారు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే మీరు పట్టుకోవాలనుకుంటే మీకు బస్సుడి ఉంది. సంస్థ ముగిసే వరకు సమయం దొరికితే అయాన్ గుడ్ లక్ అంటూ ఫోన్ చేస్తాడు. కట్స్ మరియు కబీర్ షెకావత్ పేపర్ వెయిట్ దాన్ని తీసుకుని కోపంతో స్క్రీన్పై విసిరేవాడు. కబీర్ షెకావత్ మనేంద్ర కోపంగా వెళ్లిపోయాడు. వెళుతుంటే లక్షలు అని సింగ్ జోగియా అంటున్నాడు. మరోవైపు అనుష్క ఉదయం వరకు డ్యామేజ్ చేసింది. అయాన్ని చూడగానే దీవికి చేరుకున్నాడు. అతడ్ని చూసిన తర్వాత అనుష్క అతడిని స్వాధీనం చేసుకుంది. మీరు ఏమి చేస్తున్నారో అయాన్ చెప్పింది. అది నేను అని ప్రపంచానికి చూపించడం. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను ప్రపంచానికి తెలిసిపోయిందని అనుష్క చెప్పింది. హే అయాన్, ఆమెను నాతో తీసుకెళ్ళండి. లోపలికి వెళ్ళి అప్పుడు వెళ్ళి ఇలా చెప్పింది. త్వరలో ఫ్రెష్ గా రావాలి అని అనుష్క వెళ్ళిపోవాలి. సరే అని చెప్పింది. నేను 5 నిమిషాల్లో తిరిగి వస్తాను. గంటల తర్వాత అనుష్క బయటకు వచ్చి అయాన్ ఆమెకు చెప్పింది. అది చూసి నువ్వు చాలా తొందరగా వచ్చావు అంటాడు. అనుష్క 1-2-5 నిమిషాలు ఎక్కువ తీసుకుని చెప్పింది. వెళ్ళాలా వద్దా అని అయాన్ మౌనంగా ఉన్నాడు. అనుష్క ఎక్కడ అని ఆశ్చర్యపోతున్నారా? ఆమెకు కోపం వస్తే అయాన్కి అంతా తప్పు అవుతుంది. అనుష్క ఇద్దరూ హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్నారు. వారి జాడ తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఆ విషయాన్ని అయాన్ అనుష్కకు చెప్పాడు. అనుష్క చెప్పేది మీరు మిస్సయ్యారు, అది ఖచ్చితంగా ఒక్కసారి కూడా కాదు, నేను నిన్ను గుర్తుపట్టలేదు అని అయాన్ చెప్పాడు. చాలాసార్లు నాకే అనిపించింది మీరు లేని భవిష్యత్తుతో నేను బాధపడుతున్నాను, అనుష్కను వదలొద్దు అంటూ నోటాన్ అలా చేయకండి అని అయాన్ నవ్వుతూ చెప్పాడు. ఆ మాట నిజమే, కానీ బాధ కలిగించేది కాదు. ఈ విషయానికి నాకు కూడా కొన్నిసార్లు గుర్తుకొస్తుంది అని అనుష్క చెప్పింది. ఇది ఇప్పటికే చేసి ఉంది. అయాన్ సిగ్గుపడకండి, నీ మనసులో ఏముందో చెప్పు, దీని తర్వాత నువ్వు నిజంగానే అంటోంది అనుష్క. అయాన్ మరియు అనుష్క వీటన్నింటిని విడిచిపెట్టబోతున్నారు. తన చేతులతో చేతులు పట్టుకొని అంటాడు, నేను నిన్ను పూర్తిగా వదిలేస్తానని చెప్పావు కదా, మీ సోదరి కారణంగా మీరు నన్ను ద్వేషిస్తున్నారని, అంతా అయిపోయాక త్వరగా పూర్తి చేస్తాను, అది ముగిస్తే నా నుండి నీకు విడాకులు ఇస్తాను, కావాలంటే తీసుకునే అవకాశం ఇస్తాను. ఇది ఇలాగే ఉంటే అనుష్క టాపిక్ మార్చేసి చెప్పేది, కాబట్టి ముందుగా ఎక్కడ ఉన్న ప్రదేశంపై దృష్టి పెట్టండి, వారికి ఇచ్చిన చిరునామా ఎడారి, ఆ ప్రదేశాన్ని చూస్తూ అయాన్ అంటున్నాడు. ఇది కలవడానికి చాలా చెడ్డ స్థలం కాదు. అయాన్ మరియు అనుష్క ఇద్దరికీ ఏ ఎడారికి చేరుకుని దాన్ని చూశాడు. ఇది చాలు అని అయాన్ తన మనసులో మాట చెప్పుకున్నాడు. ఒకరిని కలవడానికి మరింత ప్రమాదకరమైన ప్రదేశం ఏదైనా తప్పు జరిగితే అని అనుష్క చెప్పింది. మీరు ఆందోళన చెందడం జరగదని అయాన్ చెప్పారు. ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను నీతో ఉన్నాను. నేను ఉన్నంత వరకు నీకు ఏదీ ముఖ్యం కాదు. విమానం అనుష్క దిగగానే అక్కడికి చేరుకుంటారు. కాబట్టి మొదట ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అతను అప్పటి నుండి ఉన్నాడు మరియు యాన్తో చెప్పాడు, మిమ్మల్ని మీ హెలికాప్టర్కి తిరిగి పంపండి. అయాన్ పైలట్కి సంకేతాలు మరియు పైలట్ అక్కడి నుంచి హెలికాప్టర్ తీసుకుని అక్కడికి వెళ్లాడు. ఆ వ్యక్తి వెళ్లి అయాన్ నుండి రుజువు అడుగుతాడు. అతను అయాన్ అతనిని తోడేలు అని పిలిచాడు. ముఖంతో ఒక వింత నాణెం ఇస్తుంది మరియు చూసిన తర్వాత మీరిద్దరూ అని చెప్పారు. అయాన్ కళ్లకు గంతలు కట్టుకోవాల్సి వస్తుంది, ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పే వ్యక్తి అవుననే అంటాడు. అయాన్ అవును, మీరు అయాన్ని నిర్ధారించగలరు. కలుసుకున్న తర్వాత ఇద్దరికీ కళ్లకు గంతలు కట్టాడు. వాటిని కట్టి కారులో ఎక్కిస్తాడు. అయాన్ ఇప్పటికే తన పేరును డ్రాబాకు పెట్టాడు. మొత్తం ప్రణాళికను చర్చించిన తర్వాత అతను పనికి వచ్చాడు. వాహనాన్ని అనుసరించి అతనికి లేదా డెఫ్ ఇచ్చాడు. రహదారి యొక్క ఖచ్చితమైన స్థానాన్ని కనుగొనడానికి ఏదో ఎక్కడ చూసినా దోమలు ఆయన్ని వెంబడిస్తున్నాయి. అక్కడ ఉన్నారు మరియు అతనిని ఎక్కడికి తీసుకెళ్లాలో వెతుకుతున్నారు. అనుష్క అయాన్ చేతిని గట్టిగా పట్టుకుంది. నేను అయాన్ నుండి బాధను తట్టుకోగలిగినప్పుడు నేను అతనిని పట్టుకున్నాను. అది జరగకపోతే తన పట్టుదలను అంటున్నాడు. కొంచెం వదులు, నాకు నొప్పిగా ఉంది. అనుష్క తన పట్టును త్వరగా సడలించింది, కాని ఆమె ఎప్పుడూ అయాన్ చేతిని వదలదు. గంటల పాటు ప్రయాణించిన తర్వాత అయాన్ మరియు అయాన్ను అనుష్క ముఖం నుంచి తొలగించారు. నేను కళ్ళు తెరిచినప్పుడు నేను ఎలా చూడగలను? అతని మెదడు షార్ట్ సర్క్యూట్ అయింది. ఫడాల్ అనే ఈ ప్రదేశం చుట్టూ చాలా పెద్ద గోడ ఉంది. చాలా ఆధునికంగా చుట్టుముట్టబడింది. ఆయుధాలు అన్నింటిపై మరియు వెనుక ఉన్నాయి. ప్రజలు పక్కన ఉండి నియంత్రించవచ్చు. అంతేకాకుండా అయాన్ మరియు అనుష్క ఉన్న గేట్ లోపలికి వచ్చి చాలా కాపలా కూడా ఉంది. అయాన్ ఆధునిక మెషిన్ గన్తో నిలబడి ఉన్నాడు. అక్కడి సామాన్యులను చూస్తే దాంతో కాసేపు కంగారు పడిపోతాడు. ఆపై నా మనస్సులో నేను ఇక్కడ ఉండవచ్చు అని చెప్పాను. మనుషులందరిలో మనుషులు ఇలాగే ఉంటారు. నడుము పైన ఎలాంటి బట్టలు వేసుకోలేదు. విచిత్రమైన రీతిలో హారాన్ని ధరించగా ఇది వారి నడుము పైన ఉన్న చాలా భాగాన్ని కవర్ చేస్తుంది. అక్కడి స్త్రీలు మాత్రమే దానిని కవర్ చేయగలిగారు. వారి మెడలో మాత్రమే పూర్తిగా దుస్తులు ధరించారు. దీన్ని పరిశీలిస్తే ఆయన మనసులో ఎలాంటి ఓటమి లేదు. బహుశా ఇక్కడ ఓడిపోయి ఉండవచ్చని నా మనసు చెబుతోంది. ఫ్యాషన్ తలకిందులుగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటుంది, అక్కడ అందరూ ఉన్నట్లు అనిపించలేదు. ఏదో కోల్పోయిన అనుభూతి. ఇది మాత్రమే ఉన్న ప్రదేశం వలె ఈ స్థలంలో ఎవరూ పేదవారు కాదు. చూస్తుండగానే నా మనసు ఇలా అంటోంది, స్వర్గం లాగా. కాని ఇక్కడ దెయ్యాలన్నీ కొంతకాలం జీవిస్తున్నాయి. ఓ పెద్ద ఇంటి దగ్గర కారు ఆగింది. మరియు ఆ వ్యక్తి అయాన్ మరియు అనుష్క దిగడానికి సహాయం చేస్తున్నాడు. ఇద్దరూ ఎప్పుడు దిగుతారు? అప్పుడు మీరు నలుపుకు కట్టుబడి ఉండాలని అతను చెప్పాడు. మేము ఆ వ్యక్తిని కలవవలసి వచ్చిందని అయాన్ చెప్పారు. రేపటి రోజు ఉదయం మీరు అతన్ని కలవవచ్చని చెప్పారు. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత 1 డజను మంది కాపలాదారులు వచ్చారు మరియు మీ స్థానంలో తీసుకోండి అని మనిషి చెప్పాడు. అది మిమ్మల్ని రక్షిస్తుంది మరియు మీరు ఉంటే మనం వదలకపోతే బాగుంటుంది అంటాడు. అక్కడి నుంచి వెళ్లేటప్పుడు నువ్వు అని అంటాడు. మీకు ఏదైనా అవసరమైతే మీ సేవకుని అడగండి. అతను వెళ్లిన తర్వాత నేను అయాన్ని ఆర్డర్ చేస్తాను, మాన్. అప్పుడే నా మనసు అడుగుతుంది, ఈ సేవకుడు ఎవరు? ఆ ఇంటిలోపల ఒక సన్నటి మనిషి వచ్చేవాడు.
మరియు సార్ నా పేరు జీవన్ అని చెప్పాడు మీకు కావాల్సిన ప్రతిదానిలో నేను ఇక్కడ ఉన్నాను అందుకే అనుష్క ఇలా చెప్పు అయాన్ లగేజీతో లోపలికి వెళ్తాడు బహుశా ఇది పనిమనిషి అని అనుష్క చెప్పింది నేను కూడా అలాగే భావిస్తున్నాను అని అయాన్ చెప్పాడు అయాన్ మరియు అనుష్క అప్పుడు లోపలికి వెళతారు అవును అది మామూలు ఇల్లులా ఉంది కానీ అయాన్ ఆ ఇల్లు చెక్కతో చేయబడింది లోపలికి చూస్తే ఈ ఇల్లు నాకు చెబుతుంది ఎక్కడ నా పాత ఇంటిని గుర్తు చేస్తుంది తొలిసారి అనుష్క చోటాతో ముద్దు పెట్టుకున్నాం ఇల్లు చెక్కతో చేసినదని ఆమె పెద్ద గొంతుతో చెప్పింది అది తనకు కూడా ఇష్టమని అయాన్ చెప్పాడు ఇది చిన్నది కానీ నేను అక్కడ చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు నా నుండి అలా పారిపోనప్పుడు ఇక్కడే చాలా ఖర్చు చేశానని అనుష్క చెప్పింది మీరు ఇక్కడకు వచ్చినా మీరు కాపలాగా ఉన్నారు మీరు అలా చేయగలరా అప్పుడు అక్కడ నెట్వర్క్ లేదని తెలుసుకుంటాడు అని అయాన్ అనుష్కను అడిగాడు మీ ఫోన్లో కూడా నెట్వర్క్ లేదా అవుననే అంటోంది అనుష్క అయాన్ ఈ పనిమనిషిని పిలవాలనుకున్నాడు కానీ అయాన్ తన పేరు మరచిపోయానని అనుష్కకు చెప్పాడు ఆ పనిమనిషి అనుష్క పేరేంటి ఫస్ట్ లుక్ అయాన్ని వింత లుక్తో చూస్తున్నాడు మరియు అతని పేరు జీవన్ అయాన్ అని చెప్పాడు జీవితం ఇక్కడే ఉంది అని అరుస్తోంది అయాన్ అరుపుల తర్వాత అక్కడి జీవితం వచ్చి ఏం చేస్తున్నావు అంటాడు అరుపులు ఇక్కడ అనుమతించబడవు అయాన్ సరే అన్నాడు ఒక్క విషయానికి చెప్పు ఇక్కడ నెట్వర్క్ లేదు జీవితం చెప్పేది అస్సలు కాదు అయాన్ వచ్చి అడగడం నిషేధమని చెప్పాడు మీరు బయట ఎవరితోనైనా మాట్లాడవలసి వస్తే మీరు చేయలేరని జీవితం చెప్పేది మీరు ఎలా చేస్తారు అవును మరియు దీన్ని అడగడం కూడా నిషేధించబడింది ఇప్పుడు ఇది విన్న తర్వాత అయాన్ స్వయంచాలకంగా అయాన్కి కోపం తెప్పించడం ప్రారంభించాడు నిశ్చింతగా ఎవరైనా ఉంటే అలా అంటాడు మీరు అత్యవసర పరిస్థితుల్లో మాట్లాడవలసి వస్తే జీవితం చెబుతుంది అతను దానిని కూడా చేయలేడు మరియు అడగలేడు అది కూడా నిషిద్ధమని విన్న అయాన్కి కోపం వచ్చింది అతను వెళ్లి తన హారాన్ని పట్టుకున్నాడు అప్పుడు ఇక్కడ భోజనం చేయడం కూడా నిషేధించబడుతుందని అంటున్నారు మద్యపానం కూడా నిషేధించబడుతుంది నవ్వడం కూడా నిషేధించబడుతుంది భార్య ముద్దు పెట్టుకోవడం కూడా నిషిద్ధం అని జీవితం చెబుతోంది ఇవన్నీ ఎలా నిషేధించబడతాయి కాని భార్య అయాన్ ప్రజల ముందు ఆమెను ముద్దు పెట్టుకోవడం నిషేధించబడింది అనుష్క అడ్డుకోవడంతో అతను కొట్టబోతున్నాడు జీవితాన్ని ఆపి దానిని వెళ్లమని కోరింది ఏం చేస్తున్నావు అని అయాన్ని అడిగింది అనుష్క అవును మీరు అయాన్ తన మాటలు కాదు ఇది నిషిద్ధం అది నిషిద్ధం ఏదో ఒకటి అని మీరు వినలేదా కొద్దిసేపటి తర్వాత ఊపిరి పీల్చుకోవడం కూడా నిషేధించబడిందని చెప్పాడు మరిచిపోతున్నారా అని అనుష్క చెప్పింది ఆయనే ఇక్కడికి ఎందుకు వచ్చారు రిలాక్స్ అయ్యి అవును సరే అని చెప్పింది ఆపేశారా లేకపోతే ఇక్కడ హత్య జరిగేది దీంతో ఓపెనింగ్ మొదలవుతుందని అనుష్క చెప్పింది నా ముందు హత్య గురించి మాట్లాడకు అయాన్ నీకు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ క్షమించమని చెప్పను అని చెప్పింది చాలా రోజుల తర్వాత అయాన్ చివరకు వచ్చే సమయం వచ్చింది అతను తన కథలో ప్రధాన పాత్ర అయిన వ్యక్తిని కలవబోతున్నాడు విలన్ ఈ స్థలం మధ్యలో ఉన్నాడు రాజభవనం లాంటి ప్రదేశానికి తీసుకెళ్తారు అది ఎంత పెద్దదంటే మొత్తం చక్రవర్తి అయాన్ దీవుల్లోకి వచ్చి ఉండవచ్చు అక్కడున్న గార్డులు అనుష్కకు పెద్ద పీట వేశారు అక్కడ అంత పెద్దగా ఉన్న హాల్లోకి తీసుకెళ్లారు వేలాది మంది ప్రజలు అయాన్కు సులభంగా వసతి కల్పించగలరు మరియు అనుష్క కూడా అక్కడ ఓ చోట కూర్చుంది అక్కడి దృశ్యాన్ని చూసి అయాన్కి చాలా ఇష్టం మొత్తం ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉంది ధనవంతులు మరియు శక్తివంతమైన వ్యక్తులు ఆ ప్రదేశానికి వచ్చారు ఏకంగా అనేక దేశాలను వణికించింది ఒకరి లోపల కొన్నిసార్లు పని చేసే శక్తి ఉంది ఈరోజు ఎవరూ వస్తారని ఊహించలేదు ప్రపంచంలోనే అతి పెద్దవాటి కోసం ఎదురు చూస్తున్నారు ప్రపంచం మొత్తాన్ని నియంత్రించే నేరస్థుడు అలాంటి భయానక సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే ఈ పని చేసింది మొత్తం దృశ్యాన్ని చూసిన తర్వాత అయాన్ తన మనస్సులో ఇలా అన్నాడు బహుశా నేను నది అని అనుకున్నాను సముద్రం తనలో తాను నవ్వుకుంటున్న అయాన్లా మారిపోయింది నాకు ఒక అలవాటు లేదు కానీ చాలా ఎక్కువ అని అంటున్నాడు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోవడం చెడ్డ అలవాటు దాని ఫలితాన్ని నేను ఇక్కడ చూడగలను నేను చంపాలని కలలు కంటున్నది కాబట్టి ప్రస్తుతం అతను నా కంటే చాలా ముందున్నట్లు అనిపిస్తుంది నేను భూమి యొక్క ముఖం మీద పడి ఉన్న దుమ్ము మరియు ఆకాశంలో మెరిసే నక్షత్రం అన్ని తరువాత నేను అతనిని ఎలా చంపగలను నేను ఈ జోనాథన్ మాంకిల్ని అప్పుడే చంపేస్తాను ద్వారపాలకుడు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని అరుస్తాడు మరింత ముందుకు వెళుతున్న అతనుడి ఫెడిల్ తర్వాత అని చెప్పాడు సర్దార్ మరియు ప్రపంచాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఇప్పటివరకు జన్మించిన అత్యంత శక్తివంతమైన వ్యక్తి జోనాథన్ మాంకిల్ వస్తున్నట్లు మానవులు విన్నారు అందరూ లేచి నిలబడ్డారు అయాన్ కూడా లేచి నిలబడ్డాడు మరియు ఈ పెద్ద తలుపు వైపు చూడటం ప్రారంభిస్తుంది కాసేపటి తర్వాత ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది
నడుము వరకు విచిత్రమైన ఆభరణాలతో అలంకరించుకున్న తర్వాత ఒక తోడేలు మెడలో మరియు చుట్టూ చుట్టబడి ఉంటుంది. పచ్చబొట్టు నోటితో బట్టతల మనిషి అంతర్గత బలం ఉంది. ఇది చూసి ప్రజలంతా తల వంచుకున్నారు. ఆయనకి తల దించుకోనక్కరలేదు. కాని అనుష్క బలవంతంగా తల వంచుకుంది. హుయ్ ఇక్కడ నువ్వు అని మెల్లగా చెప్పాడు. దాని చుట్టూ ఎంత శక్తివంతమైనదో చూడండి. నేను నడిచే బాడీగార్డ్ని చూశాను. అతను ఇలా ఉన్నాడు. ఇప్పుడు మీరు బుల్లెట్ ప్రూఫ్లో నడుస్తుంటే ముందు సార్ మీరు నమస్కరించకపోతే మీ సమాధి ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత మీరు అయాన్పై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అతను దానిని వదిలేయండి. నేను అర్థం చేసుకున్నాను. అప్పుడు ప్రజలంతా తల వంచుకునే స్వరం వస్తుంది. అయాన్ కూడా తల పైకెత్తితే అతనిది జోనాథన్ మాంకిల్ శరీరం వణుకుతుంది. రక్తం నిండిన కళ్ళు చెబుతున్నాయి అతను అస్సలు సంతోషంగా లేడు. బాడీగార్డు గది మొత్తం విచిత్రమైన రూపాన్ని ఇచ్చాడు. మొదట మేము నిర్మాణంలో చుట్టుముట్టాము. అతను ఒక పెద్ద సర్కిల్ చేశాడు మరియు తరువాత 12 పంక్తులు ఒక వృత్తం వలె పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి గడియారం లాగా. మరియు మధ్యాహ్నం 12 గంటలకు చేరారు. జోనాథన్ ది మ్యాన్ కిల్లర్ ఆమె పైన కూర్చున్నాడు. గార్డ్లు వాచ్ అటువంటి నిర్మాణం ఏర్పాటు చేశారు. 2 ముళ్ల మధ్య మనుషులు ఉంటే అతను తెలివితేటలు కలిగి ఉంటే అతను కొన్ని సెకన్లలో అక్కడికి చేరుకునేవాడు. ఇదంతా చూసి నేను సమాధి అయ్యాను. అయాన్ ఏ పథకం వేసినా వెంటనే ఆపేశారు. నేను ప్రకటన చేశాను. ఈ రోజు నా మనస్సు చెబుతోంది కాకపోతే 1 సంవత్సరం తర్వాత. కానీ మీది ఎప్పుడు? ఇది విమానం దాని దిగువను కోల్పోయేలా చేస్తుందని గుర్తుంచుకోండి. కొంతకాలం తర్వాత జోనాథన్ మాన్ కిల్లర్ ఇప్పుడు ప్రారంభిద్దాం అని చెప్పాడు. దీని కోసమే మేమంతా ఇక్కడ సమావేశమయ్యాము. జోనాథన్ మాంకిల్ ఎవరితోనో చెబుతున్నాడు. మీరు ఏదో చెప్పాలని నేను ఎదురు చూస్తున్నాను. నాకు తెలుసు అయాన్ జోనాథన్ మాంక్లే శక్తిని ఉపయోగిస్తున్నాడు. మరియు లాగే చూసిన తర్వాత నా ప్రణాళికలన్నీ ఆగిపోయాయి. జోనాథన్ మాంకిల్ అక్కడికి వచ్చిన తర్వాత చేశాను. ఇప్పుడు మనం ఏమి ప్రారంభిస్తాము అని చెప్పింది. దీనికోసమే మేము ఇక్కడికి వచ్చామని జోనాథన్ మాంక్లే చెప్పారు. ఇప్పటి వరకు మనం అంటే డెఫ్డల్ సంస్థ అందరికీ సహాయం చేసింది మరియు తరువాత మనతో పోటీ పడాలని ఎవరో వచ్చారు. మీకు ధైర్యం ఉంది. మీ వెనుక నుండి ఒక స్వరం వస్తుంది. ఎవరు తాకడానికి ధైర్యం చేస్తారో చెప్పండి. మీరు మా కోసం ప్రతిదీ అంతం చేస్తారు. అయాన్కి ఆ వైపు చూస్తే నలుపు రంగు కనిపిస్తుంది. ఆయన్నే చూస్తూ ఇలా అంటున్నాడు అని నా మనసు అంటోంది. ఈ మనిషి వాళ్ల దయాదాక్షిణ్యాల మీద గెలిచి ఉండాలి. అందుకే జోనాథన్ మ్యాన్ కిల్లర్ చెప్పేది ఇదే. మీరు చెప్పింది పూర్తిగా నిజం. కాని అది ఆ నల్ల మనిషి ఎప్పుడూ ముందుకు వచ్చి అంటాడు వాడు ఆరిపోవాలి అని నాకనిపిస్తుంది. హార్ట్వీల్ జోనాథన్ మ్యాన్ కిల్లర్ అతను చెప్పాడు. గ్యాంగ్ని సగానికి పైగా తీసుకొచ్చిన హైరాన్ అని ఆ నల్ల మనిషి అంటున్నాడు. నేను కూడా దాని గురించి విన్నాను. జోనాథన్ తన గురించి అందరూ విన్నారని మ్యాన్ కిల్లర్ చెప్పాడు. మీలో ఎవరికైనా దీని గురించి ఏమైనా తెలుసా? అతను ఎవరు మరియు అతను ఎక్కడ నుండి వచ్చాడు మరియు ఏమిటి? అయాన్ చేయి పైకెత్తి చెప్పాలని అతను కోరుకుంటున్నాడు. బహుశా అతని గురించి నాకు కొంత తెలుసు. అందరూ అయాన్ వైపు చూడటం మొదలు పెట్టారు. అనుష్కని చూసి ఏం చెప్పాలో చెప్పింది. మీరు ఇక్కడ ఉన్నారు. ఈ వ్యక్తులు మిమ్మల్ని విడిచిపెట్టరు. మీ సమాధానం వారికి నచ్చకపోతే కాబట్టి రేపు అన్నీ నేను చూసుకుంటాను అని అయాన్ చెప్పాడు. అయాన్ లేచి నిలబడినప్పుడు అందరూ అక్కడ ఉన్న ప్రజలలో అతన్ని చూడటం ప్రారంభించండి. వారిలో కొందరికి అయాన్ తెలుసు, మరి కొందరికి తెలియదు. జోనాథన్ పక్కన నిలబడి ఉన్న వ్యక్తి ఆ తర్వాత జోనాథన్ చెవిలో ఏదో చెప్పాడు. మంకాల్ ఏమైందని అయాన్ని అడిగాడు. మిట్టల్ కుటుంబ వారసుడు మిమ్మల్ని మరియు నన్ను కలవాలి. నేను ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నాను. బహుశా మీ తాత నుండి కొన్నాళ్ల క్రితం ఆయన్ను కలిశాను. అయాన్ చెప్పారు. అవును, అతను నాకు ఎప్పటి నుండి చెప్పాడు. నేను నిన్ను కలవాలని తహతహలాడుతున్నాను. మిమ్మల్ని కలవడం నా అదృష్టం. అవకాశం దొరికింది. జోనాథన్ మ్యాన్ కిల్లర్ అని చెప్పాడు. నిన్ను కలిసినందుకు నేను కూడా సంతోషించాను. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఏడిపిస్తున్నావు. దాని గురించి నీకు ఏమి తెలుసు చెప్పు. ఇప్పటి వరకు ఏం చేసినా అయాన్ అంటున్నాడు. అతని ప్రకారం అతను బహుశా మారుతున్నాడు. ఒకరి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి జోనాథన్ మాన్ కిల్లర్ని పిలుస్తాడు. ఇక్కడ అయాన్ చెప్పిన విషయానికి మనందరికీ తెలుసు అతను అని మీరు తెలుసుకోవలసినది అంతే. జోనాథన్ మాన్ ఎవరి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు? కిల్లర్ నీకు తెలుసు అంటాడు. ఎవరి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాడో అయాన్ చెప్పాడు. నాకు తెలియదు, కానీ మీరు కావచ్చు. మీ గతాన్ని పరిశీలించండి మరియు ఏదైనా కనుగొనండి. జోనాథన్ మాన్ కిల్లర్ నా గతం అని చెప్పాడు. ప్రాంగణం మృతదేహాలను ఖననం చేసిన శ్మశానవాటిక వైపు ఉంది. నేను అక్కడికి చూస్తే నాకు తెలియదు. అయాన్ క్షమించండి అని చెప్పాడు. కానీ నేను జోనాథన్, నేను మీకు ఇకపై సహాయం చేయలేను.
మ్యాన్ కిల్లర్ నాకు ఇది నచ్చిందని చెప్పాడు. అయాన్ అయోమయంలో పడి నాకు ఖచ్చితంగా తెలియదు అంటున్నాడు. నీకు ఇంత ఇష్టమో నాకు అర్థం కావడం లేదు. జోనాథన్ మ్యాన్ కిల్లర్ మీదే అంటున్నాడు. సూచన అతను నేను మీ వాడిని అని చెప్పాడు. మీరు చెప్పినట్లు ఖచ్చితంగా మీ గతాన్ని చూడండి. అయాన్ ఆ తర్వాత మరియు అతని మనస్సులో కూర్చున్నాడు. లేదంటే త్వరగా చూడు అని చెప్పింది. ఆలస్యం చేయకుండా 10 గంటల పాటు సాగింది. సమావేశంలో అంతా చర్చించుకుంటున్నారు కానీ ఎవరూ ఎలాంటి నిర్ధారణకు రారు. జోనాథన్ మాంకిల్ చెప్పిన చివరి విషయానికి అది వీలైనంత త్వరగా రాన్ను ఎవరు కనుగొంటారు, ఎవరూ అందుకోలేని ఎత్తుకు చేరుకుంటారు. ఇది చాలా దశాబ్దాలుగా అతనికి చేరదు. ఆ తర్వాత అతను అలాంటి బాంబును విసిరాడు. ఇప్పుడు ప్రపంచం అంతా ఆయనకి అన్ని విధాలుగా వెనక ఉంది. ఈ రోజు వరకు చాలా మంది వ్యక్తులు మరియు రహస్యాలు వెల్లడించబోతున్నారు. సంస్థ అతని తర్వాత ఉంది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకే ఒక లక్ష్యం ఉంది. అంటే రాన్ అంటే కియాన్. జోనాథన్ మాంకిల్ ఆ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ప్రపంచంలో ఎవరూ జోనాథన్ మాంక్లేను ఉంచలేదు. అందరూ ఉండే ఒక సముద్రం ఉంది. అయాన్ మొత్తం సముద్రాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు అది తనకు ఇష్టం లేదని వాపోయాడు. అయాన్ అక్కడ మరింత కష్టంగా మారింది. మరికొన్ని రోజులు గడిపి తిరిగి వస్తాడు అయాన్. మొదటి వివేక్ చక్రవర్తి మరియు జయంత్ యవ్వనంలో ఉన్న మిట్టల్ వద్దకు వెళ్తాడు. ఒకరి కథల్లో ఒకరు పోయారు. వారు ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారు. శత్రువులుగా ఉండేవారు మరియు ఇప్పుడు చాలా మంచివారు. ఒకే ద్వీపంలో కలిసి జీవించే స్నేహితులు. అయాన్ ఈ మధ్య చినుకులు పడుతూ అంటున్నాడు. మీ ఇద్దరికీ ఏమైంది? రోజులో ఓడిపోయాను కానీ ఇక్కడ నా యవ్వనంలో నాకు సరికాని కత్తి పైన వేలాడుతోంది. ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం జ్ఞానం అని అయాన్ వైపు చూస్తున్న చక్రవర్తి అంటున్నాడు. మీరు తిరిగి వచ్చారు. మీ ప్రయాణం ఎలా ఉంది? ఈ ప్రయాణం అని అయాన్ అక్కడ కూర్చొని చెప్పారు. అది అంత చెడ్డది కాదనిపిస్తోంది. నేను నరక యాత్రకు వెళ్ళినట్లు, నేను మళ్లీ తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. నేను బహిరంగ ప్రదేశంలోకి వచ్చాను మరియు ఇప్పుడు నేను బాగున్నాను. నేను ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాను. నేను చనిపోతానని భావిస్తున్నాను. నేను జయంత్ మిట్టల్ జీవితం వైపు వచ్చాను. అక్కడ గురించి ఇప్పుడు ఓకే చెప్పండి. ఇన్నేళ్లుగా అక్కడ ఏం మారిందో చెప్పండి. అయాన్ డి ఫాడ్ల్ నుండి తిరిగి వచ్చిన తర్వాత మొదటి విషయానికి అతను కారులో సీనియర్ సిటిజన్స్ వద్దకు వెళ్తాడు. ఇన్ని సంవత్సరాలలో చెప్పండి అని అడగండి. చాలా సంవత్సరాల నుండి అక్కడ ఏమి మారింది? ఈ రెండు కుటుంబాలు గతంలో అక్కడికి వెళ్లాయి. శత్రువులుగా ఉండేవారని ఆయన చెప్పారు. ఒకవేళ మీ గతం పట్ల ఆసక్తి లేదు, గతం బాధగా ఉంటే మరచిపోవాలి. వివేక్ చక్రవర్తి అయితే మీ జ్ఞానానికి సంబంధించిన విషయమైతే మాకు తెలియజేయండి. అయాన్ అక్కడ ఏమి మారిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను అక్కడ మొదట భావించాను అని చెప్పారు. ఆ స్థలం అలాంటిదే అని అయాన్కి చెబుతాడు. పుట్టడం అత్యంత దురదృష్టకరమైనది, నరకం అన్నింటిలో మొదటిది. మొదటి నుండి అక్కడ జన్మించిన ప్రజలు సర్దార్ తమదని బోధపడుతుంది. జీవితానికి ఏకైక దేవుడు వారికి కొత్త చిన్నప్పటి నుంచి ఆయుధాలు ఉపయోగించడం నేర్పించారు. వాళ్లు పూర్తిగా బ్రెయిన్ వాష్ అయిపోయారు. దీనివల్ల భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారతాయి. మరియు ఏదైనా చేయగల వాషి రకాలు ఉన్నాయి. నేను కూడా సర్దార్ కోసమే. ఇది కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చంపవచ్చు. ఒక వ్యక్తి పురుషుడు లేదా స్త్రీ అయినా ప్రతి విషయంపై ఆయుధాలు తీసుకోండి అని వివేక్ చక్రవర్తి చెప్పారు. కాబట్టి అక్కడి ప్రజల గురించి ఒక విషయానికి చెప్పండి. రీసెర్చ్ చేయడానికి తాను పైకి వెళ్లానని అయాన్ చెప్పారు. అక్కడ కాసేపు ఉన్న తర్వాత కొంచెం చేయండి. ఎవరికీ అనుమానం రాకుండా తీశారు చెప్పండి. కానీ నాకు చాలా అనుభవం ఉంది. వివేక్ చక్రవర్తి ప్రమాదకరమైన మరియు ఊహించలేనిది, అయోమయంలో అనూహ్యమైనదని చెప్పాడు. నాకు ఏమీ అర్థం కాలేదు. ప్రమాదం ఉందని అందరికీ తెలుసు. అక్కడ నియమాలు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు. అక్కడున్న అందరి ముఖాలు మరింత కఠినంగా ఉన్నాయి. సర్దార్ రేటు కంటే ఎక్కువ తబ్బలిగే. ఇది ఎలా జరుగుతుందని చక్రవర్తి అన్నారు. అక్కడ కూడా అలాంటివి చాలా ఉన్నాయి. నడవడానికి సంకేతం కావాలి. అయాన్ అవుననే అంటాడు. అది నిజం. ఒక విషయానికి చూసిన తర్వాత నా కళ్ళు. జయంత్ మిత్ర కన్నీళ్లు మిగిల్చాడు మరియు ఉద్వేగానికి గురయ్యాడు. మీరు ఏమి చూశారు అని హుయి చెప్పారు? అయాన్ తన ఫోన్ తీసి ఇలా అన్నాడు. ఇది ఎక్కడి నుండి ఎడారి. అతను మమ్మల్ని తీసుకెళ్లిన తర్వాత మీరు దీన్ని చూస్తారు. ఆ తర్వాత ఇద్దరూ చూసేది కాళ్ల కిందే నేల జారిపోయిందని వివేక్ చక్రవర్తి చెప్పారు. ఇది అసాధ్యం. ఎలా జరుగుతుంది? ఎందుకో ఈరోజు మీరు కనుగొన్నారని అయాన్ చెప్పారు. ఇప్పటి వరకు వివేక్ను ఎవరూ చేరుకోలేకపోయారు. బహుశా దీని వల్ల కావచ్చునని చక్రవర్తి చెప్పారు. కవచం వల్లనే ఇది జరిగి ఉంటుందని అయాన్ చెప్పారు. అన్ని చోట్లా వ్యాపించినట్లు కనిపించే రకం అదే మొత్తం డెఫ్డల్ సిటీని కాపాడుతోంది. అయాన్ నిజానికి ఒక షీల్డ్ గురించి మాట్లాడుతున్నాడు. డెఫ్డల్ సిటీ అంతటా వ్యాపించింది. ఇది డెఫ్ సిటీని కనిపించకుండా చేస్తోంది. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందింది అంటే నేను ఈ కవచం ఇలా ఉంటుందో తెలియదు కానీ మనం మానవులు సృష్టించినది కనుక ఇది ఉండాలి. నేను నియంత్రణలో ఉన్నానని భావిస్తున్నాను. అక్కడ సిగ్నల్ లేకపోవడానికి ఇదే కారణం.
హాయ్ అయాన్ విషయానికి అలాంటిదేనని అన్నారు. ఈ కవచం ఈ ప్రదేశంలో ప్రజలు వచ్చినప్పుడు మరియు వెళ్ళినప్పుడు ఎవరూ ప్రవేశించలేని చోట నుండి తెరుచుకుంటుంది. కావాలి అంటే అది ఎవరికైనా కావాలి. బయట మరియు చుట్టుపక్కల నుండి నియంత్రించబడుతుంది. నేను నా దోమలను కొన్నింటిని అక్కడ వదిలిపెట్టాను. వాటి గురించి వీలైనంత త్వరగా ఇచ్చాను. వాటిని కనుగొని తొలగించడానికి కొత్త మార్గం అప్పటి వరకు ప్లాన్ చేసుకోవాలి. మిగిలిన నలుగురిని వదిలేస్తాను. నేను ప్రజలను చంపగలను, అందులో కనీసం ముగ్గురిని. నాకు అస్సలు తెలియదు. నేను మాత్రమే అఘోరి. నా సంగతి ఒకసారి తెలుసుకుంటాడు. పట్టుబడితే మిగిలిన ముగ్గురు ఎవరు? ఇది వన చింతన వాహనం ద్వారా కూడా తెలుస్తుంది. తర్వాత నా వ్యాపారంపై దృష్టి పెట్టాను. అయాన్ కొన్ని వారాల పాటు తన వ్యాపారంపై దృష్టి పెడతాడు మరియు అనుష్కతో తన సంబంధాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. ఆ కవచమే ఆయనకు పెద్ద సమస్య. దీంతో సిగ్నల్స్ లోపలికి వెళ్ళవు. ఆ కవచం తొలగిపోతే అని ఆయన మనసులో మాట చెప్పారు. అయాన్ అక్కడికి వెళితే అక్కడ ఎన్ని దోమలు కనిపిస్తాయి. నేను అదంతా వదిలేశాను. వారు చర్యలోకి వస్తారు. ఆపై జోనాథన్ మాన్ ప్రకటన ముగుస్తుంది. ఇంతలో అఘోరి మరియు అతని మిగిలిన ముగ్గురు ప్రాణాలు మన్స్టర్ గన్ కోసం వెతకడంలో ఎవరు బిజీగా ఉన్నారు. నాయకుడు మరియు మిగిలిన ఇద్దరు వ్యక్తులు పిచ్చిగా ఉన్నారు. కుర్చీలో కూర్చున్నప్పుడు నా మనసు ఇలా అంటోంది, ఇప్పుడు ఏమి జరుగుతుందో నాకు తెలుసు, తరువాత ఏమి చేయాలో నాకు తెలియదు. మున్ముందు ఇలాగే ఇంకా చాలా రోజులు పడుతుంది. అయాన్కి ఒక క్లూ వచ్చింది. ఇది డ్రాబా. దాదాపు డార్క్ వెబ్ మొత్తం వెతికారు. అయాన్ రిబాతో నీకు తెలియదు అని చెప్పాడు. అలా ఉండకపోతే నాకు ఏమై ఉండేది? మీరు ఇప్పటికీ ఈ భవనం యొక్క పునరుద్ధరించబడిన ఇల్లు కలిగి ఉన్నారని లోపలికి రాగానే అయాన్ ఇదంతా అని నవ్వుతూ చెప్పాడు. నేను శాంతియుతంగా త్వరగా ముగించాలి. లైఫ్ లీవ్ అవుతుంది. జోకింగ్ ఆపండి అని అయాన్ చెప్పాడు. డ్రాబా మరియు మీరు ఏమి కనుగొన్నారో నాకు తెలియజేయండి. డ్రాబా మీతో ఇంకా ఎవరి గురించి చెబుతుంది? మీ నలుగురు వ్యక్తులు కాకుండా నాకు మరొకరు ఉన్నారని 5వ తేదీ గురించి వెల్లడైంది. అయాన్ రిబా గురించి. అయాన్ గందగోళంలో ఉన్నాడు. అది విన్న అయాన్ కంగారు పడి ఇలా అంటాడు, ఈ 5వది ఎక్కడ నుండి వచ్చింది? మధ్యలో అకస్మాత్తుగా 5వది అని డ్రాబా చెప్పింది. బాస్ రాలేదు. నిజానికి ఇది 5వది. ఈ 4 ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయి. స్పష్టంగా చెప్పు డ్రాబా అని అయాన్ చెప్పాడు. దాగి ఉన్న 5వది ఉందని చెప్పారు డిటెక్టివ్ మరియు మన్స్టర్ ముఠా నాయకుడు. ఇద్దరికీ ఒక ఇవ్వబడింది. ప్రతిదీ ఒకదానికొకటి మరియు ప్రతిదీ ఒకదానికొకటి కనెక్ట్ చేయండి. అఘోరిని అయాన్ అని పిలుస్తారు. ఆ 5వ డ్రాబా ఎవరు అని చెప్పింది. అది కూడా కృత్రిమ మేధే. నాకంటే ఎక్కువ నాకు ఛాయ ఉంది మరియు నేను ఏమీ చేయలేను. నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావని అయాన్ అంటున్నాడు. పంచవ అనే కృత్రిమ సామెత డ్రాబా తెలివితేటల గురించి చెబుతోంది. మీరు అక్కడికి చేరుకోవచ్చని చెప్పారు కానీ నేను అతనిని కలిగి ఉండలేను. అయాన్ మీకు ఎలా తెలుసు అని చెప్పాడు. మనం నలుగురిని చేరుకోగలమని డ్రాబా చెప్పింది. మేము వారి స్థానాన్ని తెలుసుకోవచ్చు కానీ ఒక సమస్య ఉంది. అయాన్ గందగోళానికి గురవుతాడు. నువ్వు ఒక్క క్షణం ఆనందం మాత్రమే అంటాడు. మీరు ఇస్తున్నారు మరియు మీరు మునుపటిలా చేస్తున్నారు. నాకు ఏదైనా యాక్సెస్ ఉంటే డ్రాబా చెప్పింది. ఒక కోడ్ ఉంటే బహుశా మనం దానిలోకి ప్రవేశించవచ్చు. నువ్వు పర్వతాలు ఉన్నవాడివి అని అయాన్ చెప్పాడు. వాయ్గ్యాంగ్ యొక్క హ్యాంగౌట్ మీకు గుర్తుందా? అవును బాస్. అయాన్ మేము అక్కడికి వెళ్లామని చెప్పాడని గుర్తుందా? మీరు కొన్ని కోడ్లను స్వీకరించారు మరియు వాటిని సేవ్ చేశారు. ఇది సేవ్ చేయబడిందా లేదా తొలగించబడిందా? నేను దేనిని తొలగించను అని చెప్పింది. అంతా నాలో రక్షింపబడిందని ఆయన చెప్పారు. కోడ్లను ఉపయోగించండి మరియు కనుగొనండి. దాగిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎక్కడున్నారు? నేను ఇప్పుడే కనుక్కుంటాను అని డ్రాబా చెప్పింది. ఇలా చెప్పి డ్రాబా తన పని మొదలు పెడతాడు. తర్వాత కొన్ని గంటల తర్వాత డ్రాబా చెప్పింది, ఆ ముగ్గురికి నీ పని అయిపోయింది బాస్. లొకేషన్ తెలుసు కానీ వాళ్ళెవరు? అయాన్ అంటున్నాడో తెలియదు. లైవ్ లొకేషన్ తెలుసా లేదా అంతేనా? చాలా పాత డ్రాబా లైవ్ లొకేషన్ అని చెప్పింది. కాబట్టి కాదు. కానీ అయాన్ వయస్సు కొన్ని రోజులు ఈ గనిలో ఒక విషయానికి చెప్పు అన్నాడు. ప్రత్యేక సవరణ పట్టిక వైరస్ విడుదల చేయబడింది లేదా తాను పూర్తిగా వదిలేశానని నో డ్రాబా చెప్పింది. మీకు బాస్ అయితే ఒక్కసారి మాత్రమే యాక్సెస్ చేయండి. చేయవచ్చు. దాని తర్వాత ఆ కృత్రిమ ఇంటెలిజెన్స్ యొక్క భద్రతా వ్యవస్థ ఆ సమయం వచ్చినప్పుడు తీసేస్తానని అయాన్ చెప్పాడు. ఆయేగా డ్రాబా ఎప్పుడు ఆ వ్యక్తులు లేదా వారిలో అని చెప్పారు. ఎవరైనా నాయకుడిని సంప్రదిస్తారని అయాన్ చెప్పారు. మీ దోమలను పంపండి మరియు ఆ స్థానాలన్నింటినీ కవర్ చేయండి. అయితే అది ఎవరో కనుక్కోండి. ఏ లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పారు. ఒక ప్రదేశం డెన్మార్క్లో మరియు మరొక ప్రదేశం ఆస్ట్రేలియా మరియు 3వ స్థానం ఢిల్లీపై ఓ కన్నేసి ఉంచాలని ఢిల్లీ ఆయన చెప్పారు. మరియు అతను ఎవరో కనుగొనండి. మా తదుపరి బాధితుడు మిగిలిన ప్రపంచం. తర్వాత చూస్తాను అని డ్రాబా చెప్పింది. ఇంకొన్ని నెలలకి బాస్ ఏం చెప్పినా ఎవరినీ మరియు అయాన్ను కనుగొనలేకపోయింది. ప్రతి క్షణం నిరీక్షిస్తూనే గడిచిపోతుంది. ఈ నెలలో అయాన్ ఎక్కువ సమయం అనుష్కతో గడిపాడు.
అయాన్తో సంబంధాలను మెరుగుపరచుకోవడంలో నిమగ్నమై ఉన్నాడు. ఇప్పుడు సంబంధాన్ని చాలా మెరుగుపరిచింది అనుష్క. స్వయంగా అతనితో, అయాన్తో మాట్లాడటం ప్రారంభించింది. తర్వాత అనుష్కతో మీ సంబంధాన్ని టార్గెట్ చేసుకోండి. అతను ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందాలనుకున్నాడు. ఆమెను విడిచిపెట్టే ఆలోచన కూడా లేదు. రోజుల తర్వాత గిబా ఇప్పుడు యాన్కి చెప్పింది, బహుశా మీరు ఆ వైరస్ని యాక్టివేట్ చేయాలి. అయాన్ కంగారు పడి ఇలా అంటాడు, ఇది ఏమిటి మరియు ఏకైక అవకాశం, నేను దీన్ని ఎలా చేయగలను? బహుశా ఈరోజు కావచ్చు అని డ్రాబా చెప్పింది. మీ శత్రువులలో ఒకరిని ఓడించే అవకాశం మీకు లభిస్తుంది. ముఖాన్ని చూసే అవకాశం మీకు లభిస్తుంది. మనం దాన్ని తిరిగి పొందాలి. తొందరపడండి అని అయాన్ అంటాడు. డ్రాబా రెడ్ రూమ్లోకి ప్రవేశించడానికి అని చెప్పింది. చాలా VPNలకు కొంత సమయం పడుతుంది. తర్వాత డ్రాబాను త్వరపడండి అని అయాన్ చెప్పాడు. అరగంట తర్వాత నువ్వు రెడీగా ఉన్నావు అన్నాడు. పూర్తయింది. నేను చివరి లేయర్ని తీసివేయబోతున్నాను. మరోవైపు అగర్వాల్ కుటుంబానికి చెందిన వారందరూ సంస్థ పూర్తిగా తొలగించబడింది. వారు అగర్వాల్ కుటుంబానికి అన్నీ ఇచ్చారు. ఒక వారసుడు నాశనం చేయబడింది మరియు ప్రతి జీవితం నాశనం చేయబడింది. అగర్వాల్ను ఆ వ్యక్తులు చంపారు. కుటుంబం యొక్క భవనం రక్తంతో పెయింట్ చేయబడింది. అగర్వాల్ కుటుంబానికి చివరి సంతానం కారణం వారు డెఫ్ దాల్ నుండి వచ్చారు. సందేశానికి సమాధానం లేదు మరియు సమాధానం వెతకగా అగర్వాల్ కుటుంబం వాటికి భయపడేది లేదని బదులిచ్చారు. దానివల్ల జోనాథన్ మాంకిల్కి పిచ్చి పట్టింది మరియు మొత్తం అగర్వాల్ కుటుంబాన్ని తుడిచిపెట్టండి. ప్రపంచం మొత్తానికి ఇలాగే ఒక రోజు ఇచ్చాను. 40 పెద్ద కుటుంబాలను తుడిచిపెట్టడం ద్వారా పాతాళానికి మరోసారి ఇవ్వబడింది మరియు డి ఆర్గనైజేషన్ పేరుతో ధనవంతులు పనిచేస్తున్నారు. కొత్త తరంలో డి ఆర్గాన్ భయం ఎక్కడ ఉంది? దాదాపు పూర్తయింది. అతను మరోసారి తిరిగి వచ్చాడు. వ్యాపారంలో నిమగ్నమైన పెద్ద కొత్త వ్యక్తులు వచ్చారు. ప్రపంచంలో చాలా దూరం వచ్చింది మరియు వారు సంస్థను కూడా ఒక కథగా అర్థం చేసుకున్నారు. తమ మనుగడ కోసం అని అర్థం చేసుకున్నారు. వారు సంస్థ ముందు తలవంచాలి. VPN యొక్క అన్ని లేయర్లు మరొక వైపు వర్తించబడతాయి. అయాన్ బయటకు వెళ్లిన తర్వాత గదిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం చూడటం. వీరిలో ఒకరు అఘోరీ కాగా మరొకరు ఇది చూసిన అయాన్ తన స్థలం నుండి లేచి ఇలా అన్నాడు, నేను గ్యాంగ్ ఎలా ఉండకూడదు అని. అయాన్ రెడ్ రూమ్లో కూర్చుని ఉండవచ్చు. వ్యక్తిని చూసిన తర్వాత నాకు చాలా ఆసక్తి కలిగింది. మరియు ఈ హై గ్యాంగ్ అలా ఎలా చేయగలదో అతను అంటాడు. డ్రాబా చెప్పింది, మీకు తెలిసినట్లుగా బాస్ తన స్థలం నుండి లేచి నిలబడతాడు. ఇలా చెబుతున్నప్పుడు అతను నాకు ధైర్యవంతుడు. కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య లాంటివాడు మనిషి. మేము ప్రతి పనిని కలిసి చేసేవాళ్లం. ఎలా వస్తుంది? అతని కుటుంబం ఐ గ్యాంగ్తో ఉండవచ్చు. అతను చాలా ధనవంతుడు మరియు అతను ఢిల్లీలో ఏమి చేయగలడు? అతను మరెక్కడో ఉండాలి. డ్రాబా దాని గురించి నాకు ఇప్పుడే తెలుసు అని చెప్పింది. నేను ఉంచాను. కొంత సమయం తర్వాత డ్రాబా చెప్పింది, సహాయ్ కుటుంబం 3 ఏళ్ల క్రితం నాశనమైంది. తమను తాము దివాళా తీసినట్లు ప్రకటించారు. ఇది వీర్ని చంపేస్తుందని దియా అయాన్ చెప్పింది. నా గ్యాంగ్కి దానితో సంబంధం ఏమిటి అని డ్రాబా చెప్పింది. 200,000 కోట్ల ఆకస్మిక పెట్టుబడి. మళ్ళీ అంతా బాగానే ఉందని అయాన్ చెప్పాడు. అకస్మాత్తుగా 200,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మనీష్ ఎక్కడి నుంచి వచ్చాడు అని శ్రీవాస్తవ సంస్థకు చెందిన అయాన్ చెప్పారు. ఈ డ్రాబా గురించి నాకు ఎలా తెలియదు? రికార్డుల ప్రకారం నువ్వు ఆ జాఫర్ అని చెప్పాడు. వసీం అన్సారీని చంపిన తర్వాత నీ వెనుక మరొకరు ఉన్నారు. అవకాశం లేదు. మీరు చెప్పింది అదే అయాన్. అవును, నిజంగా ఆ సమయంలో నేను అది ఎవరిది కాదు అని వెనక్కి కూర్చొని చెప్పాడు అయాన్. నేను మరోసారి డ్రాబాను చూడాలనుకుంటున్నాను. మేము సెస్ కోల్పోయామని ఆయన చెప్పారు. టేబుల్ కొట్టి వీర్ అని చెప్పాడు. దానిపై ఒక కన్ను వేసి ఉంచండి. డ్రాబా అలా చెప్పిందని నిర్ధారించండి. అయాన్, ఈ ధైర్యవంతుడు సహాయ్ని చంపలేదా? తప్పకుండా చనిపోతానని అంటున్నాడు. శత్రువులు మరియు స్నేహితులపై ఒక కన్ను, 2 కళ్ళు పెట్టుకోవాలి. కానీ నేనేం చేయలేదు. నువ్వు అతన్ని చంపు అని డ్రాబా చెప్పింది. మీరు ప్రస్తుతం చాలా ఎమోషనల్గా ఉండకూడదనుకోండి. మీరు జస్ట్ కన్ఫర్మ్ అని అయాన్ చెబుతున్నట్లుంది. కరో అయాన్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బహిరంగ ప్రదేశంలో అయాన్ బయటకు వస్తున్నాడు. పాత రోజులను గుర్తు చేసుకుంటుంది. వీరిద్దరూ కలిసి కాలేజీలో ఎలా దుమారం సృష్టించారు. ఈ 4 వ్యక్తులు వీర్, అయాన్, వంశ్ మరియు వ్యామ్ చేసేవారు. కాలేజీ మొత్తం ఈ 4ని చూసి భయపడింది. స్క్వాడ్ ఎక్కడికి వెళ్లినా అందరూ పనిచేశారు. అయాన్ నిద్రలేచి తన మనసులో చెప్పుకునేవాడు, నా జీవితంలో ఒక్కటే ఉంది. నా జీవితంలో స్నేహితులు ఒక్కటే ముఖం. నేను మారకముందే వారిలో ఒకరిని చంపాను, ఇచ్చాను మరియు ఏమైనప్పటికీ ఇప్పుడు వాటిలో చాలా లేవు. మొహం మారగానే అందరూ వెళ్లిపోయారు. కానీ వారు కూడా వారిని చంపడానికి నా స్నేహితులు. అతను అలా చేశాడని నేను ఊహించలేను. బహుశా వాళ్లు బలవంతం చేసి ఉండరు. అయాన్ బలవంతంగా ఇదంతా ఆలోచిస్తున్నాడు. తనకు రాజేష్ నుంచి కాల్ వచ్చిందని,
అయాన్ కాల్ చేశాడు, ఎత్తుకుని చాలా రోజులలో ఏం జరిగిందో చెప్పాడు. తర్వాత గుర్తొచ్చిన రాజేష్ నువ్వు ఏదో చేశావని చెప్పాడు. అయాన్ తన మనసులో ఇప్పుడే చెప్పడం విన్నాను అయాన్ రాజేష్ కి చెప్పడం చాలా విన్నాను. ఏమి జరిగింది? మీరు కొంత నష్టం చేశారు రాజేష్. నువ్వు నిజంగా అంటావా? లేదు. అయాన్ ఏమి చెబుతాడో నాకు తెలియదు. దయచేసి విషయాలను వక్రీకరించి పాయింట్కి రండి. రాజేష్ రేపు రాత్రి అగర్వాల్ కుటుంబాన్ని మొత్తం చంపేస్తామని చెప్పారు. మొత్తం చంపబడింది. అగర్వాల్ కుటుంబం నాశనం చేయబడింది. వారిలో ప్రతి ఒక్కరు ఇప్పుడు అగర్వాల్ గ్రూప్ వారసుడు హత్యకు గురయ్యాడు. వారసుడు లేడు అని అయాన్ విచారంగా అన్నాడు. రాజేష్ను ఎవరు చంపారు అంటే అది ముఠా అని చెప్పాడు. దీనికి కూడా బాధ్యత వహించింది ప్రపంచంలో మరో 40 పెద్ద కుటుంబాలు. అందరి బాధ్యత హతమైంది ఆయనే తీసుకున్నాడు అని నా మనసులో మాట. ఐ గ్యాంగ్ పరిస్థితి విషమంగా ఉంది. అంటే డి ఆర్గనైజేషన్లోని ఆ భాగం. నేను ఈ మరణాన్ని తక్లేను చంపుతాను కాదా? మీరు పుట్టినప్పుడు మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి చింతిస్తారు. అతని నేలమాళిగలో టైం బాంబును అమర్చడం ద్వారా నేను సామ్రాజ్యాన్ని పేల్చివేస్తాను. అయాన్ ఇలా చెప్పాడు. అయాన్ సీనియర్ సిటిజన్ని చేరుకుంటాడు. జయంత్ మిట్టల్ ఆక్సిజన్ మాస్క్ ధరించారు. అది చూసి ఇప్పుడు నీకు ఏమవుతుంది అంటాడు. జయంత్ మిట్టల్ మరింత చెప్పారు, ఏమీ లేదు. ఆక్సిజన్ స్థాయి తగ్గింది. అయాన్ అక్కడ కూర్చుని ఇప్పుడు నువ్వు టెన్షన్ ఫ్రీగా ఉండాలి. ఇదంతా టెన్షన్ కి కారణం జయంత్ మిట్టల్ అన్ని తరువాత నేను కుటుంబంలో పెద్దవాడిని. నన్ను మీతో తీసుకెళ్ళండి వెళ్ళాలి. అయాన్ నీకు నా కోసం ఏదైనా కావాలి అని చెప్పాడు. వినండి మరియు అతనిని అనుసరించడం ప్రారంభించండి. నువ్వు డాక్టర్ అవుతావు అంటున్నాడు జయంత్ మిట్టల్. నేను మెడిసిన్ని కాను అని ఆయన చెప్పారు. నేను మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ఆందోళన గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎవరి నుండి సహాయం పొందలేరు అని అనుకుంటున్నారు. నీచంగా ఉండకండి. ఇప్పుడు అది మీ ఇష్టం. కుటుంబం విషయంలో శ్రద్ధ వహించండి. బాధ్యతగల వ్యక్తులను విడిచిపెట్టారు. ఇప్పుడు మీ ఈ భ్రమను తొలగించుకోండి. మీ కొడుకులు మనుమలు ఇప్పుడు పిల్లలు కారు. కుటుంబాన్ని నడపగలనని జయంత్ మిట్టల్ చెప్పారు. ఆయన తర్వాత ఐక్యత ఉండదు ఉన్నంతలో నవ్వుతూ చెప్పింది ఐక్యత. జయంత్ మిట్టల్గా ఉండాలి. ఇదేం వ్యాపారం అని నవ్వుతూ చెప్పారు. ఇక్కడ మేము బెదిరింపులతో హత్య చేయము. అంతవరకు అందరినీ కలుపుకొని పోతానని అయాన్ చెప్పారు. నేను అన్నీ చూసుకుంటాను. అనుబంధానికి దూరంగా ఉండు. లేకుంటే అంతా మంచే జరుగుతుందని ఆయన్ను ఏనాడో చెప్పాలి అని జయంత్ మిట్టల్ చెప్పడం జరిగింది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. అయాన్ హుషారుగా మాట్లాడుతున్న జయంత్ని చూసి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని మిట్టల్ చెప్పారు. మీరు ఒక కారణం కోసం ఇక్కడకు వచ్చారని నాకు తెలుసు. మీ గురించి తెలుసుకున్నాను అని అయాన్ చెప్పారు. అందుకే వచ్చాను అన్నాడు జయంత్ మిట్టల్ నవ్వుతూ. ఈ విషయానికి వివేక్కి కూడా ఇంకా తెలియలేదు. నాకు తెలియదు. ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికం కాదు. ఎక్కడో విన్న తర్వాత వెళ్ళనివ్వండి అని అయాన్ చెప్పాడు. మీకు గుండెపోటు రాకపోవచ్చు అని జయంత్ మిట్టల్ చెప్పారు. నేను అంత బలహీనుడిని కాదు. నేను గుండెపోటుతో చనిపోతాను. నేను ఏమి చెప్పాలి? అయాన్ నిజంగా ఏం చెప్పాడో స్పష్టంగా చెప్పండి. జయంత్ మిట్టల్ చెప్పినట్లు మీరు అనుకుంటున్నారు. నా జీవితంలో చాలా చూశాను. మీరు చాలా పనికిరాని వస్తువులను చూశారు. మీరు కూల్ పర్సన్. ఒక్క విషయానికి చెప్పు అంటాడు అయాన్. మీరు దానిని ఉత్తమంగా కనుగొంటే మీ స్నేహితుడు మీకు పెద్ద శత్రువు అయితే మీరు ఏమి చేస్తారు? అతన్ని చంపుతారా లేదా? క్షమించండి. ముందు నేనే అంటాడు జయంత్ మిట్టల్. వారి తప్పు ఏమిటో మరియు ఎంత పెద్దదో నేను చూస్తాను. ఆయన వల్ల అయితే మీరు అని అయాన్ చెప్పాడు. నువ్వు అనాథగా మారావు కదా అంటాడు జయంత్ మిట్టల్. క్షమించడమే గొప్ప పని అంటున్నారు అయాన్. జయంత్ మిట్టల్ ఆయన్ను నేను చేయలేను భుజం మీద చెయ్యి వేసి చెబుతున్నాడు. బహుశా తన బలవంతం వల్ల ఇలా చేసి ఉండవచ్చని అయాన్ చెప్పాడు. బలవంతంగా ఉంటే అనుకుందాం, అలా చేస్తే అప్పుడు అని జయంత్ మిట్టల్ చెప్పారు. కుటుంబం కారణంగా మీరు మీకు కావలసినది చేయవచ్చు. ఆలోచనాత్మకమైన ముఖమే పెద్దదని అయాన్ చెప్పారు. కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. అయాన్ బయలుదేరబోతున్నప్పుడు జయంత్ మిట్టల్ స్నేహితులు ఆయన్ను కలవరని అంటారు. మొహం మారగానే అంతా అయిపోయిందని అంటున్నారు అని చెప్పి అయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరు ఒంటరిగా ఉన్నారని జయంత్ మిట్టల్ చెప్పారు. నేను అర్థం చేసుకోగలిగేలా చేసింది అలాంటి సమయం నా జీవితంలో కూడా వచ్చింది. అతను తన సొంతమని భావించిన చాలా మందిని కూడా చంపాడు. కానీ మీ పని ఇతరుల కోసం ఉండేది. నీ గురించి నేనేం చెప్పగలను? నువ్వు నాకంటే ముందున్నావు. అవును, కాని ఇప్పటికీ మీ లోపలే ఉన్నారు. భావాలు ఉంటే నేను నమ్మను. నేను మీ స్థానంలో ఉంటే నా భావోద్వేగాలు చాలా కాలం క్రితం ముగిసి ఉండేవి. అప్పటికి అయాన్ నేరుగా తన ఇంటికి చేరుకునేవాడు. అయాన్ వైపు చూస్తూ అనుష్క ఎక్కడికి వెళ్తుంది? నువ్వు వచ్చావు అయాన్ అని నవ్వుతూ చెప్పింది. అవును, తను వచ్చానని చెప్పింది అనుష్క. మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, నేను ఫుడ్ రెడీ చేస్తాను. అయాన్
అతను ఆశ్చర్యపోతాడు మరియు ఈ రోజు వరకు ఆహారం అని చెప్పాడు. అందుకే అనుష్క అయాన్కి తినిపించాను. ఆవిడని పట్టుకొని లోపలికి తీసుకెళ్లి ఈరోజు చెప్పింది, అయాన్ చెప్పిన ఆహారాన్ని నేను వండుకున్నాను, మీ అవసరం ఏంటి అని అనుష్క చెప్పింది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వాహనంతో ఇలా అన్నాడు. ఆమెను తన గదిలోకి తోస్తుంది అన్నట్టుంది అని లోపలికి వెళుతూ అయాన్ అంటున్నాడు. ఈరోజు తిండి పేరుతో చెత్త మాత్రమే తినాల్సి వస్తోంది. అయాన్ లోతైన శ్వాస తీసుకుంటాడు మరియు చెప్పాడు, ఈ సమస్యను ఎవరూ ఎదుర్కోలేరు, నేను అయాన్ని ఫ్రెషప్ చేసి తినడానికి బయటకు వస్తాను. అనుష్క స్వయంగా తినడానికి కూర్చున్నప్పుడు వడ్డించిన తర్వాత అయాన్ తినమని అడుగుతాడు. బడ్ వైపు చూస్తూ అతను అని గొణుగుతున్నాడు. ఇప్పుడు బాగా కనిపిస్తోంది. అయాన్ పరీక్షలో ఎలా రాణించాలో ఆశ్చర్యపోనవసరం లేదు. బబ్లింగ్ హట్ని చూస్తూ అనుష్క చెప్పింది. మీరు ఏదో చెప్పారని అయాన్ అంటున్నాడు. అస్సలు కాదు, అనుష్క చెప్పింది. అప్పుడు అయాన్ నీలో ఏదో ఉందని చెప్పాడు. అనుష్క మాత్రం కలసిపోలేదని అంటున్నారు. అయాన్ రుచిని పెంచడానికి నేను చాలా విషయాలు జోడించాను. తన హృదయంలో నవ్వుతూ ఆ రుచి తప్పక చెడిపోయిందని అనుష్క మళ్ళీ అంటోంది. మీరు చాలా ప్రేమతో ఏమి ఆలోచిస్తున్నారు? అయాన్ గట్టిగా ఊపిరి పీల్చుకుని తన మనసును నిశ్చయించుకున్నాడు. రైతా ఏమిటో చూద్దాం అని నా మనసు అనుకుంటోంది. అయాన్ కాటువేసి విప్పాడు. అయాన్ అనుష్కను అభిమానంతో నమలడం ప్రారంభించాడు. నన్ను నేను ఇలా చూడటం మొదలుపెట్టాను. ఏం జరిగిందో చూస్తే అనుష్క ఏమైంది అంటుంది. కాదు కాదు, అయాన్ ఆ ముక్కను మింగాడు. ఇది నిజంగా మీరేనని హ్యూయి చెప్పారు. మొత్తం ప్రకటనను అనుష్క చెప్పింది. నేను నమ్మలేకపోతున్నాను అంటాడు. కాని ఇది బాగా తయారు చేయబడింది మరియు చాలా రుచికరమైనది. ఈ మాటలు విన్న అనుష్క సంతోషం వ్యక్తం చేసింది. తర్వాత అనుష్క యాన్తో ఈరోజు నువ్వు అని చెప్పింది. మీరు అయిపోయినట్లున్నారు అయాన్. అనుష్క, నేను ఆరిపోయిన కొవ్వొత్తిని. మీరు ఇతర రోజులాగే సంతోషంగా ఉన్నారని చెప్పారు. అయాన్కి అనుష్కపై కోపం కనిపించడం లేదు. నేను ఇలాంటి వాటి గురించి మాట్లాడకపోవడానికి కారణం ఇప్పుడు అయాన్తో అనుష్క కలిసి పోయింది. అయాన్ నన్ను మళ్ళీ వెళ్ళనివ్వండి అని చెప్పాడు. నీకు కోపం వస్తుంది చెప్పు. బహుశా నేను హత్యలో అంత చెడ్డవాడిని కాదు. మీరు అయాన్ గురించి కూడా చెప్పగలరు అని చెప్పారు. మీకు ఒక స్నేహితుడు ఉన్నారా? చాలా సన్నిహితంగా అనుష్క చెప్పింది. మీరంతా మా పెళ్లిలో కలిశారు. అయాన్ అవును, అయితే ఇప్పటికీ ఇలానే ఉన్నాడు అని అనుష్కకు చాలా సన్నిహితంగా ఉండే స్నేహితులు అంటున్నారు. అవును, ఆమె పేరు జియా, ఆమె నాకు చాలా ఇష్టం. మీరు స్నేహితులైతే మీరు అని అయాన్ చెప్పారు. ఆమె మీ అతిపెద్ద శత్రువు అని తెలియజేయండి. అయితే ఏం చేస్తావు అంటోంది అనుష్క. ఆమె అలాంటిది కాదు, అంగీకరించండి అని అయాన్ చెప్పాడు. అదే జరిగితే అనుష్క క్లియర్గా చెప్పింది. ఏమి జరిగిందో చెప్పు, నేను వెంటనే అర్థం చేసుకోగలను. అయాన్ సరే, నేను నీకు చెప్తాను అని అన్నాడు. మొదట మీరు దూషించరని నాకు వాగ్దానం చేయండి. అనుష్క కోపంగా చూస్తూ చెప్పింది. అవును సరే, అలా చెబితే వీక్షకులకు ఏం చెబుతారు? ఈ నవలలో తదుపరి ఏమి జరుగుతుందో ఊహించండి. తెలుసుకోవడానికి రాన్ ది కిల్లింగ్ని వింటూ ఉండండి. యంత్రం యొక్క తదుపరి అధ్యాయం మాది మరియు మాది మాత్రమే. ప్రతిరోజు ఛానెల్లో మరియు మీకు అధ్యాయం నచ్చితే అవును మీరు వచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు వ్యాఖ్యానించండి. ఇది తదుపరి అధ్యాయాలను అప్లోడ్ చేయడానికి కూడా నాకు సహాయపడుతుంది. నేను ఆనందిస్తున్నాను.